హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో లాస్ట్ 2 వీడియోస్లోని మనం ట్రైలింగ్ డ్రాడౌన్ అంటే ఏంటి, సో స్టాటిక్ డ్రాడౌన్ అంటే ఏంటి, మై ఫండెడ్ ఫ్యూచర్స్ మీద ఇన్ డెప్త్ రివ్యూ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో అకౌంట్స్ బై చేసిన వాళ్ళు ట్రేడింగ్ వ్యూలో ఎలా ట్రేడ్ చేయాలి, సో ట్రేడెవెట్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు సో ట్రేడింగ్ వ్యూ కి అకౌంట్ ఎలా కనెక్ట్ చేయాలి, సో ట్రేడింగ్ వ్యూలో ఎలా ట్రేడ్ చేయాలనేది చాలా డీటెయిల్డ్ గా ఈ రోజు చెప్పబోతున్నాను. సో ఓకే, వీడియో ఏ పాయింట్ లో నచ్చినా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో 2350 మెంబర్స్ ఉంటారు. సో ఇందులో జాయిన్ అవి ఇక్కడ నుంచి మీకు ఉన్న డౌట్స్ అని అడగొచ్చు. ఓకే, సో ఇంకా టాపిక్ లోకి వెళ్తే ఇది మై ఫండెడ్ ఫ్యూచర్స్ వెబ్సైట్. సో ఇక్కడికి వచ్చి మీరు ఫస్ట్ లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇక్కడ హియర్ మీకు ఆప్షన్ కనిపిస్తుంది కదా, లాగిన్. సో ఎవరంటే ఆల్రెడీ అకౌంట్ తీసుకుని ఉండి ఉంటారో మీరు ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ సెర్చ్ చేసుకోవాలి. అంటే ముందుగానే సెర్చ్ చేసుకోమని చెప్తుంది. అంటే గెట్ ఫండెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ ఇవన్నీ మనం సెర్చ్ చేసుకోవాలి. సో మీరు సీక్రెట్ ఫండెడ్ లో అంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు, సో డాష్ బోర్డ్ డీటెయిల్స్. కానీ ఇది ఫ్యూచర్ ఫరమ్స్ లో వాళ్ళు ఇవ్వరు, మనమే సెర్చ్ చేసుకోవాలి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఇక్కడ సెర్చ్ చేసుకున్న డీటెయిల్స్ ఉంటాయి కదా, సో ఆ డీటెయిల్స్ తో మనం లాగిన్ అవ్వాలి. ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడతో క్లియర్ కదా. సో యాజ్ ఆఫ్ నౌ అంటే మాత్రం న్యూ యూజర్స్ కి 5% డిస్కౌంట్ ఉంది. ఎవరన్నా మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో ఇంకా అకౌంట్ తీసుకుని ఉండకపోతే సో మన లింక్ ద్వారా వెళ్ళండి, మీకు 5% డిస్కౌంట్ వస్తుంది. సో ఇక్కడ కోడ్ కూడా మన గ్రూప్ లో ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇంక టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ నేను లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. నేను ఆల్రెడీ డీటెయిల్స్ ఎంటర్ చేశాను, సో అందుకే నాకు డైరెక్ట్ గా లాగిన్ పేజ్ కి వచ్చేస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ మీకు ఇక్కడ ఉన్న అకౌంట్స్ మొత్తం కనిపిస్తాయి. సో నేను 2 అకౌంట్స్ తీసుకున్నాను. సో ఆల్రెడీ ప్రీవియస్ అకౌంట్ ఫెయిల్ అయ్యాను. సో ప్రెసెంట్ అకౌంట్ కూడా డ్రా డౌన్ లో ఉంది. బికాస్ ఆఫ్ నేను నా సిపిఐ న్యూస్ వచ్చింది, దాంట్లో సమ్ షేడీ ట్రేడ్స్ చేయడం వల్ల డ్రా డౌన్ లో ఉంది. ఓకే, సో ఇక్కడతో మీకు అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇలా కనిపిస్తాయి. సో ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ మనం ఎక్కడ చూడాలి అంటే మై ఫండెడ్ ఫ్యూచర్స్ లోకి లాగిన్ అయిన తర్వాత అకౌంట్ డీటెయిల్స్ అనేవి మనకి క్రెడెన్షియల్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ గా ఈ అకౌంట్ యొక్క డీటెయిల్స్ కనిపిస్తాయి. సో ఈ అంటే ఏ అకౌంట్ కి అకౌంట్ న్యూగా ఉంటుంది. సో ప్రతి అకౌంట్ కి ఒకే డీటెయిల్స్ ఉండవు. సో ఈ అకౌంట్ నేను ఫెయిల్ అయ్యాను అనుకోండి, మళ్ళీ కొత్త అకౌంట్ తీసుకుంటే దానికి మళ్ళీ న్యూ డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడతో మీకు లాగిన్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి అనేది తెలిసింది కదా. ఇప్పుడు మనం ట్రేడింగ్ వ్యూ కి ట్రేడెవెట్ అకౌంట్ ఎలా కనెక్ట్ చేయాలి అండ్ ట్రేడింగ్ వ్యూలో ఎలా ట్రేడ్ చేయాలి, సో అది మీకు క్లియర్ గా చెప్తాను. సో వన్స్ మీరు అకౌంట్ పర్చేస్ చేసిన తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయాలి. సో వన్స్ ఈ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ చూపించడం జరుగుతుంది. సో ట్రేడింగ్ వ్యూ, ట్రేడెవెట్, నింజా ట్రేడర్, సో ఇలా అంటే మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో అకౌంట్ తీసుకున్న వాళ్ళు ఇవన్నీ ప్లాట్ఫామ్స్ లోనే ట్రేడ్ చేయొచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ మెంబర్స్ మొత్తం ఇండస్ట్రీలో సో ఎంత బిగ్ ట్రేడర్స్ అన్నా ఎవరైనా సరే ఈ ట్రేడెవెట్ అండ్ ఈ ట్రేడింగ్ వ్యూలో మాత్రమే ట్రేడింగ్ చేస్తారు. ఈ నింజా ట్రేడర్ అండ్ ఇంకా ఈ రిమైనింగ్ బ్రోకర్స్ ఉన్నారు కదా, అంటే ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, వీటిలో చాలా తక్కువ మంది ట్రేడ్ చేస్తారు. సో ఈ వీడియోలో నేను ఈ ట్రేడింగ్ వ్యూ గురించి చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఈ ట్రేడెవెట్ గురించి చెప్తాను. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ట్రేడెవెట్ సెలెక్ట్ చేసుకున్నా ట్రేడింగ్ వ్యూ సెలెక్ట్ చేసుకున్నా ఈ 2 ప్లాట్ఫామ్స్ లోని కూడా ట్రేడ్ చేయొచ్చు. 2 కూడా ఇంటర్ కనెక్టెడ్ ప్లాట్ఫామ్స్, గుర్తుపెట్టుకోండి. అంటే అకౌంట్ పర్చేస్ చేసేటప్పుడు మీరు ట్రేడెవెట్ లోనే ట్రేడ్ చేయొచ్చు ట్రేడెవెట్ సెలెక్ట్ చేసుకుంటే, అండ్ ట్రేడెవెట్ నుంచి ట్రేడింగ్ వ్యూ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఆ 2 ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ నేను లాస్ట్ టైం అకౌంట్ పర్చేస్ చేసినప్పుడు ట్రేడెవెట్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ట్రేడెవెట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఎక్కడి నుంచి మనకి చేయాలి, సో ఒకసారి మీకు చూపిస్తాను. మై ఫండెడ్ ఫ్యూచర్స్ వెబ్సైట్ లోకి తీసుకెళ్ళి సో క్రెడెన్షియల్స్ ఆప్షన్, ఇక్కడ చూసినట్టయితే ఇది మై ఫండెడ్ ఫ్యూచర్స్ డాష్ బోర్డ్. సో ఇందులో ఈ క్రెడెన్షియల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి ఎలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చిన యూజర్ నేమ్ అండ్ ఇక్కడ ఇచ్చిన పాస్వర్డ్ ఈ 2 కూడా కాపీ చేసుకోవాలి. వన్స్ ఇవి కాపీ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ తోనే మనం ట్రేడెవెట్ లో కానీ ట్రేడింగ్ వ్యూలో కానీ లాగిన్ అవ్వాలి. సో మళ్ళీ చెప్తున్నాను, సో మీరు ఎక్కడ కూడా మీ డీటెయిల్స్ అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవేవి కూడా ఏ ప్లాట్ఫామ్స్ లోని ఇవ్వవసరం లేదు. వన్స్ ఎప్పుడంటే మై ఫండెడ్ ఫ్యూచర్స్ అకౌంట్ బై చేస్తారో సో ఆ టైంలో కూడా మీరు జస్ట్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ మాత్రమే ఇవ్వాలి. సో వన్స్ అకౌంట్ పాస్ అయిన తర్వాతే కేవైసీ డీటెయిల్స్ తీసుకుంటారు కదా, అప్పుడే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీరుండే అడ్రస్ ఇవన్నీ ఆధార్ లోనే ఇవ్వాలి. ఓకేనా. సో ఇంతకు ముందు ఫారెక్స్ ఫర్మ్స్ లైక్ సీక్రెట్ ఫండెడ్ లో మనం అకౌంట్ పర్చేస్ చేసినప్పుడే డీటెయిల్స్ ఇవ్వాలి. కానీ ఫ్యూచర్స్ లో అలా కాదు, అకౌంట్ పాస్ అయిన తర్వాత మాత్రమే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఇక్కడ డీటెయిల్స్ నేను కాపీ చేసుకుంటున్నాను. ఇవి కాపీ చేసుకుని నేను ట్రేడెవెట్ సైట్ లో పేస్ట్ చేయాలి. ఓకే, సో అక్కడ
కాపీ చేసిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో సింపుల్ గా ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేయాలి. సో ఇదేంటి ఈ వీడియోలో ట్రేడింగ్ వ్యూలో ఎలా ట్రేడ్ చేయాలని చెప్తా ఉన్నాం, బట్ ట్రేడర్ లో ఎందుకు లాగిన్ అవుతున్నారు అని మీకు డౌట్ రావచ్చు. సో అదే చెప్తాను. ఎందుకంటే మనం ట్రేడింగ్ వ్యూలో ట్రేడ్ చేసే దానికంటే ముందు ట్రేడర్ లో లాగిన్ అవ్వాలి. సో ట్రేడర్ లో లాగిన్ అయ్యి సో ట్రేడింగ్ వ్యూ యాక్టివేట్ చేసుకోవాలి. సో వన్స్ ఎప్పుడంటే మీరు ట్రేడింగ్ వ్యూ యాక్టివేట్ చేసుకుంటారో అప్పుడే మీకు ట్రేడింగ్ వ్యూ వర్క్ అవుతుంది. సో ట్రేడర్ లో లాగిన్ అయిన తర్వాత మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లైవ్ ట్రేడింగ్. సో లైవ్ లో ట్రేడ్ చేయడానికి ఇది మనకు అవసరం లేదు. సో రియల్ గా ఫండ్స్ డిపాజిట్ చేస్తారు చూసారా, అది అంటే ఈ ఫ్యూచర్ అనేది వాళ్ళ గురించి. సో ఇక్కడ సిమ్యులేషన్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ సిమ్యులేషన్ ద్వారానే మనం మై ఫండెడ్ ఫ్యూచర్స్ అకౌంట్ లో ట్రేడ్ చేస్తాం. ఇక్కడ యాక్సెస్ సిమ్యులేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాం. సో యాక్సెస్ సిమ్యులేషన్. సో ఇక్కడ మీకు క్లియర్ గా ట్రేడర్ లోకి డైరెక్ట్ గా లాగిన్ అయిపోతాం. సో వన్స్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి. సో ఈ ట్రేడర్ ప్లాట్ఫామ్ గురించి ఇప్పుడు నేను ఇక్కడ ఏంటి అంటే ఏ ఒక్కటి కూడా డిస్కస్ చేయాలనుకోవట్లేదు. సో దీని మీద నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. సో ఈ వీడియో మెయిన్ టాపిక్ ఏంటంటే ట్రేడింగ్ వ్యూ కి ట్రేడర్ ని ఎలా కనెక్ట్ చేయాలి అండ్ ట్రేడింగ్ వ్యూలో ఎలా ట్రేడ్ చేయాలి. సో ఇక్కడ సింపుల్ గా ఇది ట్రేడర్ కి వచ్చాం కదా, ఇక్కడ ట్రేడర్ నుంచి ట్రేడింగ్ వ్యూకి ఎలా కనెక్ట్ చేయాలంటే పక్కన మీకు టాప్ లో రైట్ సైడ్ మీకు ఇక్కడ అప్లికేషన్ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయాలి. సో ఈ అప్లికేషన్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు అకౌంట్, సబ్స్క్రిప్షన్, యువర్ ప్రొఫైల్, ప్రిఫరెన్సెస్ ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో సింపుల్ గా ఇక్కడ యాడ్ ఆన్ అనే ఆప్షన్ ఉంది కదా. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. మీరు ఈ ప్రాసెస్ ఇక్కడ యాడ్ ఆన్ కానీ యాక్టివేట్ చేయకపోతే మీకు ట్రేడింగ్ వ్యూలో ట్రేడింగ్ చేయలేరు. సో ట్రేడింగ్ వ్యూలో మీరు మై ఫండెడ్ ఫ్యూచర్స్ అకౌంట్ ని కనెక్ట్ చేయలేరు. ఓకే. సో ఇక్కడ యాడ్ ఆన్ మీద క్లిక్ చేయాలి. నేను యాడ్ ఆన్ మీద క్లిక్ చేశాను. సో యాడ్ ఆన్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే చూసారు కదా, ఇక్కడ యాడ్ ఆన్స్ లో ట్రేడింగ్ వ్యూ అనే ఆప్షన్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ యాక్టివేట్ చేసుకున్నాను ట్రేడింగ్ వ్యూ. ఇది ఫ్రీ, మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు, కంప్లీట్లీ ఫ్రీ. సో నేను ఆల్రెడీ యాక్టివేట్ చేసుకున్నాను. సో మీరు కూడా యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇక్కడ యాక్టివేట్ చేసుకుంటే మాత్రమే మీరు ట్రేడింగ్ వ్యూలోకి అకౌంట్ కనెక్ట్ చేయగలరు. ఇక్కడ యాక్టివేట్ చేయకపోతే మీరు ఎంత కనెక్ట్ చేయడానికి ట్రై చేసినా సరే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని వస్తుంది, అంటే ఇన్వాలిడ్ అకౌంట్ డీటెయిల్స్ అని వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నేను యాక్టివేట్ చేసుకున్నాను కాబట్టి ఇంకా నేను మళ్ళీ యాక్టివేట్ చేసుకునే అవసరం లేదు. ఓకే. సో ఇక్కడతో మనం ట్రేడర్ లో ట్రేడింగ్ యాక్టివేట్ చేసుకోవడం అయిపోయింది. సో అంతే, ఇంకా ట్రేడర్ తో మనకి పని లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా మనం ట్రేడింగ్ ఓపెన్ చేయాలి. మీ అందరికీ ట్రేడింగ్ ఐడియా ఉండే ఉంటుంది. ఇది ట్రేడింగ్ అనేది మనకి ట్రేడింగ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ చార్టింగ్ ప్లాట్ఫామ్. ఓకేనా. సో ఈ ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి మీకు ఇప్పుడు ఈ ట్రేడింగ్ వ్యూలో అకౌంట్ ని కనెక్ట్ చేయాలి. ట్రేడర్ అకౌంట్ ని ట్రేడింగ్ వ్యూ కనెక్ట్ చేయాలి. ఎలా కనెక్ట్ చేయాలి? సింపుల్ గా ట్రేడింగ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో ఆల్రెడీ ట్రేడింగ్ వ్యూ ఇంటర్ఫేస్ మీద నేను డీటెయిల్ వీడియోస్ చేశాను, అంటే ట్రేడింగ్ ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ వచ్చి ఈ వీడియోకి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో సింపుల్ గా కిందకి వచ్చి ఇలా పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్ గా బ్రోకర్స్ అందరూ కనిపిస్తారు. అంటే ట్రేడర్, సో ఫైర్స్ ఒకటి, ఇంటరాక్టివ్ బ్రోకర్స్, ఇలా ట్రేడింగ్ వ్యూతో పార్ట్నర్ అయిన బ్రోకర్స్ మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఇందులో మనం ఇప్పుడు ట్రేడ్ చేయాల్సింది ఏంటంటే ట్రేడర్ కదా, ఎందుకంటే మనం మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో సెలెక్ట్ చేసుకున్న ప్లాట్ఫామ్ వచ్చి ట్రేడర్ కాబట్టి సో ట్రేడర్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు సేమ్ ఇందాక ట్రేడర్ వెబ్సైట్ లో చూసినట్టే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లైవ్, రెండు డెమో. సో ఈ లైవ్ తో మనకి సంబంధం లేదు. మళ్ళీ చెప్తానికి లైవ్ అన్న ఆప్షన్ ఉంది కదా, ఈ లైవ్ అనేది మనం ఎప్పుడు టచ్ చేయకూడదు. ఎందుకంటే ప్రాఫామ్స్ లో మనకి లైవ్ ఆప్షన్ పనికిరాదు. ఎందుకంటే లైవ్ అనేది మనం ఓన్ ఫండ్స్ డిపాజిట్ చేస్తాం చూసావా, లైక్ ఎక్స్ఎన్ఎస్ లో డిపాజిట్ చేస్తున్నాం కదా, అలా ట్రేడర్ లో డిపాజిట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ లైవ్ ఆప్షన్ క్లిక్ చేసి ట్రేడ్ చేస్తారు. మనకి అంతా డెమో. సో పేజెస్ కాబట్టి మనం చేసేది ప్రాఫామ్స్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి మనం డెమో మీద క్లిక్ చేస్తాం. సో ఇక్కడ ట్రేడర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఈ రెండు ఎక్కడ ఉంటాయి ఆల్రెడీ చెప్పాను ఎక్కడ ఉంటాయో, మై ఫండెడ్ ఫ్యూచర్స్ వెబ్సైట్ లో ఉంటాయి. సో మై ఫండెడ్ ఫ్యూచర్స్ ఉంది కదా, సో ఇందులో మనకి ఈ క్రెడెన్షియల్స్ ఆప్షన్, సో దీని మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. అర్థమవుతుందా? సో అక్కడ ఉంటాయి. సో కాపీ పేస్ట్ చేసుకోవడమే. సింపుల్ గా అక్కడ కాపీ చేసి ట్రేడింగ్ వీక్ వచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ట్రేడింగ్ వీక్ వచ్చి ట్రేడర్ మీద క్లిక్ చేసి డెమో మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో నేను ఆ డీటెయిల్స్ వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే. సో డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు కనెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి అకౌంట్ కనెక్ట్ అయిపోయింది. సో కనెక్ట్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే మీకు కిందన అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా. సో అకౌంట్ బ్యాలెన్స్, ఈక్విటీ, అండ్ ఇక్కడ చూస్తే మీకు ట్రేడర్ పక్కన గ్రీన్ కలర్ లో సమ్ కలర్ కూడా బ్లింక్ అవుతుంది కదా. సో క్లియర్ గా ఇక్కడ అకౌంట్ అంటే మై ఫండెడ్ ఫ్యూచర్స్ అకౌంట్ కూడా కనిపిస్తుంది. సో ఇలా కనిపిస్తే మనకి అకౌంట్ కనెక్ట్ అయినట్టు. సో ఇప్పుడు మనం ట్రేడింగ్ వ్యూ నుంచి
ట్రేడ్ చేయొచ్చు. ఎలా ట్రేడ్ చేయాలి? సో ఏ పేర్స్ ట్రేడ్ చేయాలి? ఇప్పటి వరకు మీరు ఫారెక్స్ లో అంటే XAUSD లేదు అంటే జీబీపీ జేపీవై అంటే పౌండ్ ట్రేడ్ చేయాలంటే జీబీపీ జేపీవై అని గట్రా ఎంటర్ చేసి ట్రేడ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అవి ఏవి మీరు ట్రేడ్ చేయలేరు. ఎందుకంటే ఫ్యూచర్స్ లో మనకి ఆ నేమింగ్ అండ్ పెయిరింగ్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. మీరు గోల్డ్ ఒకటి ఇక్కడ ట్రేడ్ చేయలేరు. అంటే గోల్డ్ ట్రేడ్ చేయొచ్చు కానీ సింబల్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి XAUSD ఉంది కదా, నేను ఇప్పుడు దీన్ని బై చేయాలని చూస్తాను చూడండి. సో ఇక్కడ బై మీద క్లిక్ చేస్తున్నాను, చూసారా? నాన్ ట్రేడబుల్ సింబల్, ఎందుకంటే ఇది నేను ట్రేడ్ చేయలేను, ఎందుకంటే ఇది ఫారెక్స్ కి సంబంధించిన పేరు. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ చేయాలి అంటే జీసీ, సో జీసీ అని టైప్ చేయాలి. జీసీ అని టైప్ చేస్తే గోల్డ్ ఫ్యూచర్స్ ఉన్నాయి కదా, సో గోల్డ్ ఫ్యూచర్స్ వస్తాయి. సో ఇప్పుడు నేను ట్రేడ్ చేయాల్సింది మొత్తం దీంట్లో ట్రేడ్ చేయాలి. అంటే ఇక్కడ ఈ అసెట్ క్లాస్ బేస్ చేసుకొని ఈ పేరు బేస్ చేసుకుని బై చేయడం, సెల్ చేయడం ఇవన్నీ దీంట్లో చూస్ చేయాలి. ఇంకా XAUSD అనేది ఓన్లీ ఫారెక్స్ వరకే. సో రెండింటి ప్రైస్ యాక్షన్ కూడా ఒకేలా ఉంటుంది. సో ఫారెక్స్ లో XAUSD అండ్ గోల్డ్ లో ఫ్యూచర్స్. సో గోల్డ్ ఫ్యూచర్స్, సో రెండు కూడా ఫ్యూచర్స్ లో అంటే మనకి చేంజ్ అనేది పెద్దగా ఉండదు. సమ్ టైమ్స్ స్మాల్ చేంజ్ ఉంటుంది కానీ మెజారిటీ ఆఫ్ చేంజ్ అనేది పెద్దగా ఏమి ఉండదు. అంటే ఇక్కడ బులిష్ గా మూవ్ అయితే అక్కడ బేరిష్ గా మూవ్ అవడం అలా చాలా రేర్ గా ఉంటుంది. సో మీరు అది ట్రేడ్ చేసినా ఇది ట్రేడ్ చేసినా సరే ఓకే, రెండింటికి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, సో ఇక్కడతో మీకు ఎలా లాగిన్ అవ్వాలో తెలిసింది కదా, ఇప్పుడు ఎలా ట్రేడ్ చేయాలో చెప్తాను. సో దానికంటే ముందు సమ్ టైమ్స్ మీకు ట్రేడింగ్ వ్యూలో డేటా లాగ్ చూపిస్తుంది. అంటే డేటా 10 seconds డిలే చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఎటువంటి డిలే లేదు, సో జస్ట్ ఒక 5 seconds మాత్రమే డిలే ఉంది. 5 seconds అంటే నథింగ్. ఇక్కడ మీకు ఎల్లో కలర్ లో బ్లింక్ అవుతూ ఒక 15 minutes 10 minutes డిలే అని చూపిస్తుంది. సో అలా డిలే అని చూపిస్తుంది అంటే మీరు లైవ్ డేటా యాక్టివేట్ చేసుకోవాలి. ఈ లైవ్ డేటా ఎలా యాక్టివేట్ చేయాలి? సింపుల్ గా మై ఫండెడ్ ఫ్యూచర్స్ వెబ్సైట్ కి వెళ్ళండి. సో ఇందులో ఇక్కడ బిల్లింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ బిల్లింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఎక్కడ ఉంది బిల్లింగ్ అనే ఆప్షన్? సో ఇక్కడ, సో లెఫ్ట్ సైడ్ బిల్లింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సో బిల్లింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ వ్యూ మార్కెట్ డేటా రిసిప్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ చూసారా అప్గ్రేడ్ డేటా అనే ఆప్షన్ ఉందా? సో అప్గ్రేడ్ డేటా మీద క్లిక్ చేసి CME గ్రూప్ లెవెల్ 1 యాక్టివేట్ చేసుకుని అప్డేట్ చేయాలి. అప్డేట్ మార్కెట్ డేటా. సో ఇది అప్డేట్ చేసినప్పుడే మీకు ఈ ట్రేడింగ్ వ్యూలో డిలే అనేది ఉండదు. అంటే డిలే అనేది లేకుండా మార్కెట్ మూమెంట్ అంటే కరెంట్ ట్రేడ్ అవుతున్న మార్కెట్ మూమెంట్ అనేది మీకు లైవ్ లో కనిపిస్తుంది. నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను. మీరు చూస్తే ఇక్కడ నేను అప్డేట్ చేసి చాలా రోజులు అవుతుంది. అందుకే నాకు ఇక్కడ కొత్తగా అప్డేట్ చేసుకోమని ఏమి లేదు. ఇది కంప్లీట్లీ ఫ్రీ. మీరు ఎప్పటికీ అప్డేట్ చేసుకుని ఉండకపోతే మాత్రం అప్గ్రేడ్ చేసుకోండి. అర్థమవుతుందా? సో ఇక్కడ నేను క్యాన్సిల్ సబ్స్క్రిప్షన్ కొట్టి మళ్ళీ నేను అప్గ్రేడ్ చేస్తాను. యా, చూసారా? ఇప్పుడు నేను అప్గ్రేడ్ చేస్తున్నాను. సింపుల్ గా అప్గ్రేడ్ మార్కెట్ డేటా. సో అప్గ్రేడ్ అయిపోయింది. సో ఇలా అప్గ్రేడ్ చేసుకోవాలి. సో ఓకేనా? ఇలా అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత ట్రేడింగ్ వ్యూని రీఫ్రెష్ చేస్తే మీకు లైవ్ డేటా వస్తుంది. లేదంటే మాత్రం ఒక 10 minutes క్యాండిల్ లేట్ గా క్లోజ్ అవుతుంది ఇక్కడ. అంటే మార్కెట్ 10 minutes ముందుగా వెళ్ళిపోతుంది. సో మీకు ఇక్కడ చూపించే ప్రైస్ అనేది చాలా డిలే ఉంటుంది. సో ఓకే, ఇక్కడ అప్గ్రేడ్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ట్రేడింగ్ ఎలా చేయాలి? సింపుల్. సో ఈ ట్రేడింగ్ ఎలా చేయాలి అనే చెప్పేదానికంటే ముందు మనకి ఈ ఫ్యూచర్స్ లో మీకు అంటే ఒక్కొక్క పెయిర్ కి 2 కాంట్రాక్ట్స్ ఉంటాయి. అంటే మినీ అని, మైక్రో అని. సో దీని గురించి కొంచెం డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక్కసారి అది చెప్పిన తర్వాత మీకు ఇందులో ట్రేడింగ్ ఎలా చేయాలి, ట్రేడ్స్ ఎలా ఓపెన్ చేయాలి అనేది డీటెయిల్ గా చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇది ఫ్యూచర్స్. సో ఫ్యూచర్స్ లో మనకి ఇప్పటి వరకు మీరు ఫారెక్స్ లో ట్రేడ్ చేస్తుంటే మనకి XAUSD అన్నా లేదంటే GBP JPY అన్నా ఇవన్నీ కూడా ఒకే పేర్ ట్రేడ్ అవుతుంది అండ్ ఒకే కాంట్రాక్ట్ ట్రేడ్ అవుతుంది. కానీ ఫ్యూచర్స్ లో అలా కాదు. ఫ్యూచర్స్ లో ప్రతి పేరు కూడా 2 కాంట్రాక్ట్స్ ట్రేడ్ అవుతాయి. ఒకటి మినీ, 2 మైక్రో. సో ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది, మినీ అండ్ మైక్రో. సో ఈ 2 కాంట్రాక్ట్స్ ఏంటి, అసలు ఏ కాంట్రాక్ట్ లో మనం ట్రేడ్ చేయాలి, సో అసలు ఎందుకు ఒకే అసెట్ క్లాస్ 2 విధాలుగా ట్రేడ్ అవుతుంది అనేది చాలా డీటెయిల్ గా చెప్తాను. దానికంటే ముందు మినీ అండ్ మైక్రో అంటే ఏంటో మీకు తెలియాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ మినీ అండ్ మైక్రో కానీ మీకు తెలియకపోతే మీరు ఫ్యూచర్స్ లో రిస్క్ సరిగ్గా మేనేజ్ చేయలేరు. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా వినండి. అండ్ దానికంటే ముందు వీడియో ఏ పాయింట్ లో నచ్చినా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. సో కంప్లీట్ వీడియో విన్న తర్వాత మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. సో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వి మీకున్న డౌట్స్ మొత్తం అక్కడి నుంచి అడగొచ్చు. యా, సో ఇక్కడ చూస్తే సేమ్ మార్కెట్, అంటే మినీ అన్నా మైక్రో అన్నా సరే సేమ్ మార్కెట్, కాకపోతే 2 విధాలుగా ట్రేడ్ అవుతుంది. అంటే ఇప్పుడు గోల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ నేను ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను. సో గోల్డ్ ఉంది కదా, గోల్డ్ 2 types లో ట్రేడ్ అవుతుంది. ఒకటి ఏంటి మినీ గోల్డ్ GC, రెండోది ఏంటి మైక్రో గోల్డ్ MGC. అంటే నేమింగ్ చేంజ్ అవుతుంది అండ్
మనకి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ జీసీ అనేది ఒక పాయింట్ చేంజ్ అవుతే మనకి ఫారెక్స్ లో అంటే $1 కానీ చేంజ్ అవుతే మనం ఒక లాట్ బై చేస్తే ఫారెక్స్ లో ఎంత ప్రాఫిట్ వస్తుంది? $100 ప్రాఫిట్ వస్తుంది, రైట్? సో అదే విధంగా ఈ ఎంజీసీ ఉంది కదా, దీన్ని మైక్రో గోల్డ్ అంటారు. ఇది $10 ప్రాఫిట్ మాత్రమే వస్తుంది. ఒక కాంట్రాక్ట్ కానీ మనం బై చేసి $1 కానీ చేంజ్ అవుతే మనకి $10 మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. ఎందుకు $10 వస్తుంది అంటే ఇది మైక్రో కాబట్టి. అంటే ఇలా ఫ్యూచర్స్ లో ప్రతి పేర్ కి కూడా మైక్రో కాంట్రాక్ట్స్ ఉంటాయి. సో ఎందుకు ఇలా మైక్రో ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు ఫారెక్స్ లో ఇచ్చినట్టు ఒకటే బిగ్ కరెంట్ అంటే ఒకటే బిగ్ కాంట్రాక్ట్ ఇచ్చేయచ్చు కదా, ఒకటే పేర్ ఇచ్చేయచ్చు కదా. మళ్ళీ మైక్రో పేర్స్ ఎందుకు అంటే ఈ మైక్రో పేర్స్ అనేవి మనకి రిస్క్ మేనేజ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఎవరంటే పార్షియల్స్ క్లోజ్ చేయాలనుకుంటారో, ఎవరంటే ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత దాన్ని అంటే ప్రాఫిట్ లోకి వెళ్ళేటప్పుడు అందులో సమ్ పొజిషన్స్ క్లోజ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ మైక్రో పేర్స్ అనేవి అంటే ఈ మైక్రోలో ట్రేడ్ చేస్తారు. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది రెండిటికి ప్రైసింగ్ సేమ్ గా ఉంటుంది, స్ప్రెడ్ సేమ్ గా ఉంటుంది, అన్ని సేమ్ గానే ఉంటాయి. కేవలం లాట్ సైజ్ మాత్రమే చేంజ్ అవుతుంది అండ్ మనకు వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇది నేను ప్లాట్ఫామ్ లోకి తీసుకెళ్లి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకోండి, మినీ అంటే బిగ్ పెయిర్, అంటే ఇక్కడ మనకు వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చాలా బిగ్ గా ఉంటుంది, అంటే వెరీ బిగ్. మనకు వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. సో మైక్రో అంటే చిన్నది, సో మైక్రో అంటే స్మాల్. సో స్మాల్ ఇక్కడ మనకు వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. అంటే దీంట్లో 10%. ఇప్పుడు ఇక్కడ మనకి $100 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, సో ఈ మైక్రోలో ట్రేడ్ చేసే వాళ్ళకి $10 ప్రాఫిట్ వస్తుంది. సో ఇలా అంటే 1/10 ఆఫ్ మినీ, అంటే మినీలో 100%లో 10%, సో 10% మాత్రమే ఈ మైక్రోలో ట్రేడ్ అవుతుంది. సో ఇది మీకు ఎలా చెప్తే కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది. ఒకసారి నేను చార్ట్ లోకి తీసుకువెళ్ళి లైవ్ లో ట్రేడ్స్ ఓపెన్ చేసి చెప్తాను. సో ఇక్కడ కంటే మాత్రం మీరు మినీకి మైక్రోకి డిఫరెన్స్ తెలుసుకోండి. మినీ అంటే బిగ్, మైక్రో అంటే స్మాల్. ఇక్కడతో క్లియర్ కదా? సో ఇంకా బోత్ మార్కెట్స్ లో స్ప్రెడ్స్ సేమ్ గా ఉంటాయి, కమిషన్స్ సేమ్ గా ఉంటాయి, లిక్విడిటీ సేమ్ గా ఉంటుంది. సో ఇది మీకు ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ లోకి తీసుకువెళ్తాను, అప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో దానికంటే ముందు ఒక్క విషయం మీకు చెప్పాలి. సో ఇప్పటి వరకు గోల్డ్ మీరు చూస్తే ఫారెక్స్ లో ట్రేడ్ చేసి ఉంటారు కదా, మనకి గోల్డ్ $1 మూవ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3000 దగ్గర నేను గోల్డ్ బై చేశాను. 3000 దగ్గర నుంచి $3001 మూవ్ అయింది, అంటే ఇక్కడ 10 పిప్స్ మూవ్ అయింది. 10 పిప్స్ మూవ్ అయితే నేను ఒక్క లాట్ బై చేస్తే నాకు ప్రాఫిట్ అనేది 10 పిప్స్ మూవ్ అయింది. నేను ఒక్క లాట్ బై చేస్తే నాకు ప్రాఫిట్ అనేది $100 వస్తుంది. ఇప్పటి వరకు మనం ఫారెక్స్ లో క్యాలిక్యులేషన్ ఎలా ఉండేది, రైట్? సేమ్ క్యాలిక్యులేషన్ మనకి ఫ్యూచర్స్ కూడా ఉంటుంది. సో జీసీలో ట్రేడ్ చేసినప్పుడు ఫ్యూచర్స్ కూడా సేమ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. మనకి ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఫారెక్స్ లో ఎలాగంటే గోల్డ్ ట్రేడ్ అవుతుందో ఫ్యూచర్స్ లో కూడా గోల్డ్ అలాగే ట్రేడ్ అవుతుంది. సో సేమ్ అక్కడ పిప్స్ అంటాం, ఇక్కడ టిక్స్ అంటాం, అంతే, డిఫరెన్స్ ఏమి ఉండదు. సో అక్కడ 10 పిప్స్ ఈక్వల్ టు $1 కదా, ఇక్కడ 10 టిక్స్ ఈక్వల్ టు $1. సో ఇక్కడ వరకు క్లియర్. సో గోల్డ్ లో మనం ఎటువంటి చేంజ్ అబ్జర్వ్ చేయం. సో గోల్డ్ లో ఇక్కడ రెండో చెప్పాను కదా మీకు, మైక్రో. సో మైక్రో ఆల్రెడీ 1/10 ఆఫ్ గోల్డ్, బిగ్ గోల్డ్. సో అంటే ఈ పెద్ద గోల్డ్ లో 1/10 పోర్షన్ మైక్రోలో ట్రేడ్ అవుతుంది. ఇది ఒక్కసారి మీకు ప్లాట్ఫామ్ లోకి తీసుకెళ్లి చూపిస్తాను. సో ఇక్కడ చూస్తే సింపుల్ అండి. సో మైక్రోకి మినీకి డిఫరెన్స్ ఏమీ లేదు. సో ఇక్కడ జీసీ అని టైప్ చేయగానే చూసారు, ఇక్కడ జీసీ అంటే గోల్డ్ ఫ్యూచర్స్ అండ్ మైక్రో గోల్డ్ ఫ్యూచర్స్ అని రెండు కాంట్రాక్ట్స్ ఓపెన్ అయ్యి చూసారా? సో హియర్ గోల్డ్ ఫ్యూచర్స్ అండ్ మైక్రో గోల్డ్ ఫ్యూచర్స్. అంటే ఏంటంటే ఈ గోల్డ్ ఫ్యూచర్స్ అనేవి బిగ్ పెయిర్, సో ఎక్కువ ట్రేడ్ చేయొచ్చు, అంటే ఎక్కువ ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. ఈ మైక్రో అనేది చిన్నది. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ చూపించడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నేను గోల్డ్ ఫ్యూచర్స్ క్లిక్ చేస్తున్నాను. సో గోల్డ్ ఫ్యూచర్స్ లో ఇప్పుడు నేను ఇక్కడ ఒక లాట్ బై చేస్తున్నాను. ఇక్కడ బై అండ్ సెల్ అనేది ఎలా చేయాలో నేను తర్వాత చెప్తాను. సో జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కి మాత్రం నేను ఒక లాట్ బై చేద్దాం అనుకుంటున్నాను. సో బై చేయడానికి ముందు ఇక్కడ మీరు బై అండ్ సెల్ చార్ట్ మీద ఈ లెఫ్ట్ సైడ్ మనకి చార్ట్ మీద ఉండేలా యాక్టివేట్ చేసుకోవాలి. అలా అంటే మీకు ఈజీగా చార్ట్ మీద నుంచే బై అండ్ సెల్ చేయొచ్చు. అది ఎలా యాక్టివేట్ చేయాలంటే చార్ట్ మీద రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఈ ట్రేడింగ్ వ్యూలో ట్రేడింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ట్రేడింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పైన చూడండి, జనరల్లో ఫస్ట్ ఆప్షన్ బై అండ్ సెల్ బటన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ దీని మీద క్లిక్ చేస్తే మనకి పక్కన చూడండి, మీకు బై అండ్ సెల్ అనేది చాలా క్లియర్ గా ఈ పక్కన యాడ్ అవ్వడం జరిగింది. మీరు ఇక్కడ నుంచే బై అండ్ సెల్ చేసుకోవచ్చు ఇప్పుడు. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను మీకు రెండింటికి డిఫరెన్స్ చెప్పడానికి, అంటే మైక్రోకి మినీకి డిఫరెన్స్ చెప్పడానికి నేను ఒక్క లాట్ బై చేస్తున్నాను. ఒక లాట్ అంటే ఒక కాంట్రాక్ట్. సో అక్కడ ఫారెక్స్ లో మనం లాట్స్ అంటాం, ఫ్యూచర్స్ లో కాంట్రాక్ట్స్ అంటాం. సో ఇక్కడ వన్ మీద క్లిక్ చేశాను, బై చేస్తున్నాను.
ఓకే. సో ఇప్పుడు ఇక్కడ బై చేస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో కిందన మనకి ఇక్కడ పొజిషన్స్ కనిపిస్తాయి. అంటే నేను బై చేసిన పొజిషన్స్ మొత్తం ఇక్కడ ట్రేడ్ అవుతున్న పొజిషన్స్ చూడండి. గోల్డ్ లాంగ్ 1 కాంట్రాక్ట్. సో ఇక్కడ నాకు వచ్చిన ప్రాఫిట్, సో ఎక్కడ ఆర్డర్ ఫిల్ అయింది, సో పొజిషన్ ఐడి, ఈ ఐడి అవసరం లేదు మనకి. ఎన్ని లాట్స్ తీసుకున్నాను అనేది మీకు ఇక్కడ క్లియర్ గా చూపించడం జరుగుతుంది కదా. సో ఈ పక్కన ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఫిల్ అయిన ఆర్డర్స్ మొత్తం, సో ఇది కొంచెం మీదకి డ్రాగ్ చేసి మనం చూడొచ్చు ఇంకా క్లియర్ గా. సో హియర్, సో ఫిల్ అయిన ఆర్డర్స్ మొత్తం ఇక్కడ నుంచి చూస్తాం. సో ఫిల్ అయిన ఆర్డర్స్, క్యాన్సిల్ అయిన ఆర్డర్స్, రిజెక్ట్ అయిన ఆర్డర్స్ అండ్ అకౌంట్ సమ్మరీ. మన అకౌంట్ లో ఎంత ప్రాఫిట్ ఉంది, ఎంత ప్రాఫిట్ రన్ అవుతుంది, అండ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఈక్విటీ ఎంత ఉంది, ఇవన్నీ ఇక్కడ నుంచి చూడొచ్చు అంతే. ఓకే. సో ఇక్కడ నుంచి ఇలా కిందకి నేను ఇది డ్రాక్ చేసిన తర్వాత ఇదేంటి $80 ప్రాఫిట్ రన్ అవుతుంది ఇప్పుడు నేను ప్రెసెంట్ ట్రేడ్ చేస్తుంది. ఇదేంటి గోల్డ్ ఫ్యూచర్స్, అంటే బిగ్ గోల్డ్. ఈ గోల్డ్ లో ఏంటంటే $1 చేంజ్ అయితే, ఆల్రెడీ చెప్పాను, $1 కానీ మూమెంట్ వస్తే నేను తీసుకున్నది 1 లాట్ కాబట్టి నాకు $100 చేంజ్ వస్తుంది. ఇప్పుడు నేను గోల్డ్ అనేది ఎక్కడ బై చేశాను, ఈ ప్రెసెంట్ గోల్డ్ 3408.4 దగ్గర బై చేశాను. సో ఇది 3409.4 కి వెళ్తే నాకు ప్రాఫిట్ అనేది $100 వస్తుంది. ఓకేనా. సో సేమ్ ఫారెక్స్ లో కూడా ఇలాగే ఉంటుంది, ఇక్కడ ఎటువంటి చేంజ్ లేదు. సో సేమ్ ఇదే గోల్డ్ మనకి ఇంకొక వెర్షన్ ఉంటుంది, దాన్ని మైక్రో వెర్షన్ అంటారు, MGC. సో ఇప్పుడు ఇదే గోల్డ్ నేను MGC అనేది క్లిక్ చేస్తున్నాను. చూసారా ఇక్కడ ఏ ట్రేడ్స్ లేవు, ఎందుకంటే ఇది కంప్లీట్ గా డిఫరెంట్, అంటే సేమ్ గోల్డ్, ఇది డిఫరెంట్ కాంట్రాక్ట్. ఇప్పుడు నేను ఇక్కడ సేమ్ బై చేస్తున్నాను చూడండి, ఒక లాట్. సో అక్కడ ఒక లాటే బై చేశాను, ఇక్కడ ఒక లాటే బై చేశాను. ఇక్కడ చూసారా ప్రాఫిట్ అనేది ఎంత తక్కువ వస్తుందో, జస్ట్ $1, $2, $3 ఇలా చాలా తక్కువ చూపిస్తుంది. ఎందుకు ఇంత తక్కువ చూపిస్తుంది? బికాస్ ఇక్కడ ఈ మైక్రో గోల్డ్ లో, MGC అంటే మైక్రో గోల్డ్, మైక్రో పేరులోనే ఉంది కదా, మైక్రో అంటే చిన్న, సో మైక్రో గోల్డ్ అనేది. సో ఇందులో ఒక్క పాయింట్ కానీ చేంజ్ అయితే మనకు వచ్చే ప్రాఫిట్ అనేది జస్ట్ $10 మాత్రమే. సో అక్కడ బిగ్ గోల్డ్ లో, అంటే జీసీ, మినీ గోల్డ్ ఉంది కదా, మైక్రో గోల్డ్ కాకుండా మినీ గోల్డ్, ఈ జీసీలో ఒక్క పాయింట్ కానీ చేంజ్ అవుతే మనకు వచ్చే ప్రాఫిట్ అనేది ఎంత, $100. సో ఈ ఎంజీసీలో మనకు వచ్చే ప్రాఫిట్ అనేది చాలా తక్కువ, $10 మాత్రమే. సో ఎందుకు ఈ ఎంజీసీని అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ ఎందుకు యాడ్ చేశారంటే, ఈ ఎంజీసీ మనకి మల్టిపుల్ టైమ్స్, అంటే హ్యూజ్ లాట్స్ తీసుకుంటారు చూసారా. సో అంటే పార్సల్స్ కూడా క్లోజ్ చేయాలి. సో ఒక లాట్ తీసుకున్న వాళ్ళు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాట్ బై చేశారు, ఇందులో ప్రాఫిట్ లో మనం వెళ్తున్నాం. సో ఇందులో 50% క్లోజ్ చేయాలి అంటే, అలాంటప్పుడు మీరు ఈ బిగ్ గోల్డ్ లో పార్సల్స్ క్లోజ్ చేయడానికి అవ్వదు. ఇప్పుడు బిగ్ గోల్డ్ ఉంది కదా, జీసీ, నార్మల్ జీసీ. సో ఈ బిగ్ గోల్డ్ ఉంది కదా, ఇందులో మీరు పార్సల్స్ క్లోజ్ చేయడానికి అవ్వదు. ఇక్కడ ఒక లాట్ ఉంది కదా, ఈ ఒక లాటే, ఇంక ఇందులో నేను 0.5 క్లోజ్ చేస్తాను, 0.4 క్లోజ్ చేస్తానంటే అవ్వదు. సో అలా క్లోజ్ చేయడానికి అవ్వాలి అంటే మీరు ఈ ఎంజీసీలో బై చేయాలి. సో ఈ ఎంజీసీలో మనం 10 లాట్స్ బై చేయాలి. ఇక్కడ ఆల్రెడీ నేను ఒకటి బై చేశాను కదా, ఇప్పుడు నేను ఇంకొక 9 బై చేస్తున్నాను. సో చూడండి 9. సో ఇప్పుడు 10 లాట్స్ అయ్యాయి కదా, ఇక్కడ మనకి 10 లాట్స్ అన్నా, ఎంజీసీలో 10 లాట్స్ అన్నా, జీసీలో 1 లాట్ అన్నా, రెండు ఒక్కటే. సో ఇక్కడ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో ఈ ఎంజీసీ అనేది మల్టిపుల్ కాంట్రాక్ట్స్ మనం ఓపెన్ చేస్తాం, మేనేజ్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి. జీసీలో ఒక్క కాంట్రాక్ట్ ఓపెన్ చేస్తాం. మనం జీసీలో ప్రైజ్ అంటే జీసీలో వచ్చే ప్రాఫిట్ ని మనం మ్యాచ్ చేయాలి అంటే ఇక్కడ 10 కాంట్రాక్ట్స్ ఓపెన్ చేయాలి. సో సింపుల్ గా 1 కాంట్రాక్ట్ ఈక్వల్ టు 10 స్మాల్ కాంట్రాక్ట్స్. సో అర్థమవుతుందా? సో సేమ్ ఇదే సినారియో ప్రతి దానికి కూడా. సో నాట్ ఓన్లీ గోల్డ్, నాస్డాక్ అన్నా, లేదంటే డౌ జోన్స్ అన్నా, లేదంటే ఫారెక్స్ పేర్స్ అన్నా, క్రూడ్ ఆయిల్ అన్నా, దేనికన్నా సరే ప్రతి అసెట్ క్లాసు కూడా 2 విధాలుగా ట్రేడ్ అవుతుంది. ఒకటి మినీ, 2 మైక్రో. సో మైక్రో అంటే చిన్నది, మినీ అంటే పెద్దది. సో మైక్రో అంటే 1/10, అంటే మినీ ఎంత అంటే ఉందో అందులో 1/10 ఉంటుంది. ఇక్కడతో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, నాస్డాక్ కట్ట ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇప్పటికంటే మాత్రం నేను యాజ్ ఆఫ్ నౌ ఈ ట్రేడ్ క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ పార్షియల్స్ ఎలా క్లోజ్ చేయాలి, ఇప్పుడు నేను జీసీ అంటే బిగ్ గోల్డ్, సో జీసీ ఉంది కదా, ఇందులో పార్షియల్స్ క్లోజ్ చేయడానికి అవ్వదు. ఇక్కడ ఒక లాట్ ఉందా, ఇందులో నేను సగం క్లోజ్ చేయాలి, 50% క్లోజ్ చేయాలంటే ఆప్షన్ ఉండదు. ఇక్కడ మనం ఒకటే ఆప్షన్, ఫుల్ పొజిషన్ క్లోజ్ చేయడం. సింపుల్ గా సెల్ మీద క్లిక్ చేస్తే మొత్తం పొజిషన్ క్లోజ్ అయిపోయింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఎంజీసీ ఉంది కదా, అంటే మైక్రో, చిన్న గోల్డ్. సో చిన్న పెద్ద కింద గుర్తుపెట్టుకోండి, మైక్రో. ఓకే. సో ఈ మైక్రో గోల్డ్ ఇక్కడ 10 ఉంది కదా, ఇందులో నేను 5 క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 10 లాట్స్ ఉన్నాయి, సో 10 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో 10 మైక్రో కాంట్రాక్ట్స్.
సో ఇందులో నేను పార్షియల్స్ క్లోజ్ చేయొచ్చు. ఎలా క్లోజ్ చేయొచ్చు? సింపుల్ గా నేను ఎన్ని పార్షియల్స్ క్లోజ్ చేయాలనుకుంటున్నానో ఆ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ నేను బై చేశాను కాబట్టి ఇప్పుడు నేను సెల్ చేస్తున్నాను. చూడండి 10 నుంచి, సో నేను 5 సెల్ చేశాను. సో 10 ఉండేది ఇక్కడ 5కి వచ్చేస్తుంది. సో అలా అంటే మనం మేనేజ్మెంట్ చేయడానికి ఈ మైక్రో గోల్డ్ ఎక్కువగా యూస్ చేస్తాం. సో మేనేజ్మెంట్ ఎవరంటే ఎక్కువగా చేస్తారు అని అంటే వాళ్ళ స్ట్రాటజీస్ లో ఎక్కువ మేనేజ్మెంట్ ఉంటుంది చూసారా, వాళ్ళు ఈ మైక్రో గోల్డ్ యూస్ చేస్తారు. అర్థమైందా ఇప్పుడు? సో ఇది నేను క్లోజ్ చేస్తున్నాను కంప్లీట్ పొజిషన్. సో ఇందులో కూడా మీరు క్లోజ్ చేసుకోవచ్చు, ఇంకా పార్షియల్స్ క్లోజ్ చేయొచ్చు. 5 ఉంది కదా, ఇక్కడ ఇందులో ఒక 3 క్లోజ్ చేస్తాను చూడండి. ఇంకా ఇక్కడ రిమైనింగ్ 2 ఉంటాయి. సో ఇక్కడ చూడండి సెల్, చూసారా 5 నుంచి 2కి వచ్చాయి. ఇప్పుడు ఈ 2లో కూడా 1 క్లోజ్ చేయొచ్చు. ఇందాక బిగ్ గోల్డ్ జీసీ ఉంది కదా, అందులో అలా క్లోజ్ చేయడానికి అయిందా? అవ్వలేదు. కానీ మనం ఇందులో క్లోజ్ చేసుకోవచ్చు, చూసారా. ఇప్పుడు ఇంకా 1 లో మనం క్లోజ్ చేయడానికి అవుతుంది. సో ఎందుకంటే లోయెస్ట్ కాంట్రాక్ట్ 1 కాబట్టి ఫుల్ పొజిషన్ క్లోజ్ చేసుకోవడమే. యా, సో ఇక్కడ మొత్తానికి ఒక కన్క్లూజన్ మీకు చెప్పాలంటే ఈ మైక్రో గోల్డ్ అనేది మనం మేనేజ్మెంట్ బాగా చేయడానికి యూస్ చేస్తాం. ఈ మెగా గోల్డ్ ఉంది కదా, అంటే నార్మల్ జీసీ ఉంది కదా, ఆ జీసీ అనేది మనం బిగ్ లాట్స్ ఓపెన్ చేయడానికి, అండ్ మేనేజ్మెంట్ మనం పెద్దగా చెయ్యం అని మనకి అనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు ఆ మైక్రో అంటే మినీ బదులు అంటే మైక్రో బదులు ఆ మినీ యూస్ చేస్తాం. సో అది అందులో బై చేసినా పర్వాలేదు, ఇందులో బై చేసినా పర్లేదు. అందులో 2 లాట్స్ బై చేశారనుకోండి, ఇందులో 20 కాంట్రాక్ట్స్ ఓపెన్ చేస్తారు. అందులో 2 కాంట్రాక్ట్స్ అంటే ఇందులో 20. ఇప్పుడు టోటల్ మనకి మై ఫండెడ్ ఫ్యూచర్స్ 50K అకౌంట్ లో టోటల్ కాంట్రాక్ట్స్ 3 ఇస్తున్నాడు. 3 బిగ్ కాంట్రాక్ట్స్ నువ్వే పేర్లో ఉన్నా సరే. సో 30 స్మాల్ కాంట్రాక్ట్స్ అంటే 3 కాంట్రాక్ట్స్ నువ్వు బిగ్ పేర్స్ లో ఓపెన్ చేయొచ్చు. అంటే గోల్డ్, సో అంటే లైక్ మినీ పేర్స్ గోల్డ్ లో కానీ, నాస్డాక్ లో కానీ, S&P 500 లో కానీ. అది మైక్రో పేర్స్ లో మీరు ట్రేడ్ చేస్తున్నారంటే మీరు 30 కాంట్రాక్ట్స్ వరకు ఓపెన్ చేయొచ్చు. అంటే సింపుల్ అండి. సో ఇక్కడ మీకు కాలిక్యులేషన్ తెలుస్తుందా? 1 కాంట్రాక్ట్ ఈక్వల్ టు 10 మైక్రో కాంట్రాక్ట్స్. సో 2 ఈక్వల్ టు 20 మైక్రో కాంట్రాక్ట్స్. సో 3 ఈక్వల్ టు 30 మైక్రో కాంట్రాక్ట్స్. సో మీరు ఇప్పుడు ఈ మైక్రో పేర్కి వచ్చి మైక్రో కాంట్రాక్ట్స్ అని ఓపెన్ చేయొచ్చు. లేదంటే మైక్రో పేర్స్ కూడా నాకు అవసరం లేదు, నేను డైరెక్ట్ గా బిగ్ పేర్ లో ట్రేడ్ చేస్తానంటే డైరెక్ట్ గా జీసీ అండ్ మినీ పేర్స్ ఉన్నాయి కదా, మినీ పేర్స్ లో డైరెక్ట్ గా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ 1, 2 ఇంకా డైరెక్ట్ గా ఈ కాంట్రాక్ట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. సో 50K అకౌంట్ లో 3 కాంట్రాక్ట్స్ మించి మీరు ఓపెన్ చేయలేరు. ఎందుకంటే మై ఫండెడ్ ఫ్యూచర్స్ వాడు ఇచ్చే మాక్సిమం కాంట్రాక్ట్ సైజ్ వచ్చి 50K లో 3 కాంట్రాక్ట్స్ మాత్రమే. మీరు ఆల్రెడీ వెబ్సైట్ లో కూడా చూసే ఉంటారు. సో ఇక్కడ వెబ్సైట్ లో చూసారు మాక్సిమం పొజిషన్ 3 కాంట్రాక్ట్స్. అంటే 3 కాంట్రాక్ట్స్ కి మించి మీరు ఓపెన్ చేయలేరు. సో 3 కాంట్రాక్ట్స్ అంటే స్మాల్ పేర్ ఉంది కదా, అందులో మీరు 30 కాంట్రాక్ట్స్ వరకు ఓపెన్ చేయొచ్చు. బిగ్ పేర్ ఉంది కదా, అందులో 3 మాత్రమే ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడతో మీకు బిగ్ అండ్ స్మాల్ పేర్ కి డిఫరెన్స్ తెలిసింది కదా. ఇప్పుడు మీకు అంటే ఆ ప్రైస్ మూమెంట్ తెలియాలి. ఇప్పటి వరకు మీరు ఫారెక్స్ లో ట్రేడ్ చేసి వచ్చుంటారు కాబట్టి మీరు US30 కానీ, అంటే US30 అంటే డౌ జోన్స్ అంటారు. సో నాష్ కానీ అంటే US100 ఇవి ట్రేడ్ చేసే వాళ్ళు ఫారెక్స్ లో ఒక లాట్ ఓపెన్ చేస్తే మనకి ఎన్ని పాయింట్స్ మో అయితే అంత ప్రాఫిట్ వచ్చేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు US30 ఎగ్జాంపుల్ చెప్తున్నాను. US30 తీసుకున్నాం. ఇక్కడ నేను ఒక 1000 దగ్గర US30 బై చేశాను. ఎన్ని లాట్స్? ఒక లాట్ బై చేశాను. ఈ 1000 దగ్గర నుంచి ఇది 100 అంటే ఒక 10 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. ఒక 10 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. 10 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఒక లాట్ నేను బై చేశాను కాబట్టి నాకు వచ్చే ప్రాఫిట్ అనేది $10 ఉంటుంది. ఇదే కదా ఇప్పటి వరకు మనం ఫారెక్స్ లో చూసేది. ఒకసారి మీకు ఎక్స్ఎన్ఎస్ లో కూడా తీసుకెళ్లి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇప్పటి వరకు మనం ఫారెక్స్ పేర్స్ లో ఎలా ఉండేదో ప్రైస్ చూపాను కదా. ఇప్పుడు లైవ్ లో ట్రేడ్ చేసి చూపిస్తాను. హియర్ ఇస్ మై ఎక్స్ఎన్ఎస్ లైవ్ అకౌంట్. సో ఇక్కడ నేను ఒక లాట్ బై చేస్తున్నాను. సో బై చేశాను. సో చూస్తే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మీకు చూసారా 10 cents అలా ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నేను బై చేసిన ప్రైస్ చూడండి. బై చేసిన ప్రైస్ అనేది 44,516. సో 516. ఇప్పుడు ఇది ఇప్పుడు ట్రేడ్ అవుతుంది చూడండి 518. అంటే 2 పాయింట్స్ చేంజ్ అయింది. నాకు ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ అంతా $2. సో $3 ఇలా. అంటే $1 అంటే ఇక్కడ ప్రైస్ లో $1 చేంజ్ అవుతే మనం ఒక లాట్ తీసుకున్నాం కాబట్టి మనకు ప్రాఫిట్ కూడా $1 వస్తుంది. సో అలా ఎన్ని డాలర్స్ చేంజ్ అవుతే అంత ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యూచర్స్ మూమెంట్ ఎలా ఉండదు. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు ఫారెక్స్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఫ్యూచర్స్ సడన్ గా చూడబోతికి మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫారెక్స్ వేరు, ఫ్యూచర్స్ వేరు. ప్రైసింగ్ అనేది ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను ఈ ట్రేడ్ క్లోజ్ చేస్తున్నాను. సో హియర్ ఇస్ మై ఎక్స్ఎన్ఎస్. ఓకే, సో ఈ ట్రేడ్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఫ్యూచర్స్ లో ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఇక్కడ ఫ్యూచర్స్ లో మనం ఇప్పుడు US30 చేసాం కదా ఎక్స్ఎన్ఎస్ లో.
సో ఇప్పుడు ఫ్యూచర్స్ లో మనకి ఎవ్రీ పాయింట్ ఈక్వల్ టు $5 చేంజ్ అవుతుంది. అంటే మీరు 44,500 దగ్గర ఫ్యూచర్స్ లో అంటే డవ్ ఫ్యూచర్స్ బై చేశారు. బై చేస్తే ఇది 44,502కి వెళ్ళింది. ఇక్కడ మీకు 2 పాయింట్స్ చేంజ్ అయింది. 2 పాయింట్స్ చేంజ్ అయింది. ఒక లాట్ బై చేసి ఉంటే మీకు ఎక్స్ఎన్ఎస్ లో ఎంత ప్రాఫిట్ వస్తుంది? 1 లాట్ కి $2 చేంజ్ $2 ప్రాఫిట్ వస్తుంది, ఎందుకంటే 2 పాయింట్స్ చేంజ్ అయింది కాబట్టి. కానీ ఫ్యూచర్స్ లో ఈ 2 పాయింట్స్ చేంజ్ అయింది కాబట్టి, ఇక్కడ 2 పాయింట్స్ చేంజ్ అయింది కాబట్టి మీకు వచ్చే ప్రాఫిట్ అనేది $10 ఉంటుంది. ఎందుకు ఇంత $10 ఇంత హ్యూజ్ డిఫరెన్స్? ఎందుకంటే ఫ్యూచర్స్ అనేది ఒక పాయింట్ చేంజ్ అయితే సో మనకి వచ్చే చేంజ్ అనేది $5. మీరు ఇక్కడ 3 కాంట్రాక్ట్స్ తీసుకుంటే, ఇప్పుడు ఈ $2 చేంజ్ అయింది కదా, మీకు మాక్సిమం 50K అకౌంట్ లో 3 కాంట్రాక్ట్స్ ఓపెన్ చేయొచ్చు, బిగ్ కాంట్రాక్ట్స్. సో 3 కాంట్రాక్ట్స్ తీసుకుంటే ఈ టూ పాయింట్స్ కి మనకి ఒక్కొక్క కాంట్రాక్ట్ కి 10 చొప్పున మీకు $30 ప్రాఫిట్ వస్తుంది. అర్థమైందా? సో ఇలా మనకి ఫ్యూచర్స్ లో ఆ మూమెంట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఒక పాయింట్ కానీ చేంజ్ అయితే మనకి $5 ప్రాఫిట్ వస్తుంది. మీరు 1000 దగ్గర బై చేశారు, 1000 దగ్గర 3 కాంట్రాక్ట్స్ ఓపెన్ చేశారు. ఇది 1000 నుంచి ఒక 10 పాయింట్స్ మీ డైరెక్షన్ లో వెళ్ళింది, ఒక 100 పాయింట్స్ మీ డైరెక్షన్ లో వెళ్ళింది అనుకోండి. సో ఇప్పుడు ఒక్కొక్క 100 పాయింట్స్ కదా, సో 100 ఇంటూ 3 అంటే 300 మీకు 100 పాయింట్స్, ఈచ్ పాయింట్ మనకి $1,500 ప్రాఫిట్ వస్తుంది. ఏంటి $1,500 ప్రాఫిట్ వస్తుంది? సింపుల్, ఒక పాయింట్ కి $5. సో 100 పాయింట్స్ కి 500. సో ఇది ఒక కాంట్రాక్ట్ కి. మీరు 3 కాంట్రాక్ట్స్ ఓపెన్ చేశారు కాబట్టి 500 ఇంటూ 3 $1,500 ప్రాఫిట్. సో అందుకే ఫ్యూచర్స్ లో మనకి 3 కాంట్రాక్ట్స్ ఇచ్చినా సరే అది చాలా ఎక్కువ. సో ఇప్పటి వరకు మనం 50K అకౌంట్ లో 3 లాట్స్ అంటే చాలా తక్కువ అనుకుంటాం, కానీ చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ మూమెంట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఒక పాయింట్ చేంజ్ అవుతున్నా మనకు వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది డౌ జోన్స్, ఇది మినీ. సో మైక్రో అంటే ఇందులో 10%, అంటే ఇందులో 10%, 0.5. సో ఈ మైక్రోలో మీరు 30 లాట్స్ వరకు ఓపెన్ చేయొచ్చు. 30 కాంట్రాక్ట్స్ అన్న లాట్స్ అన్నా సరే ఒకటే. మన ఫారెక్స్ లో లాట్స్ అంటాం, ఫ్యూచర్స్ లో కాంట్రాక్ట్స్ అంటాం. ఇక్కడ మీరు 30 కాంట్రాక్ట్స్ వరకు ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ మూమెంట్ ఎలా ఉంటుందంటే, అంటే డౌ ఫ్యూచర్స్ మినీ బై చేసిన వాళ్ళు, మినీ ఒక లాట్ కానీ మీరు బై చేస్తే మీకు ఒక్క పాయింట్ కి $0.5 ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది. సో అలా కాకుండా బిగ్ ఉన్నది కదా, అంటే మైక్రో కాకుండా మినీ. సో మినీ కానీ మీరు బై చేస్తే ఒక్క పాయింట్ కి $5 చేంజ్ వస్తుంది. సో ఈ రెండింటికి కూడా నేను ప్లాట్ఫామ్ లోకి తీసుకువెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ఇదే విధంగా నాస్డాక్ అంటే ఇప్పుడు డౌ అయింది కదా, నాస్డాక్ అంటే US100 అంటారు దీన్ని. ఫారెక్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళు US100 అంటారు, ఆర్ US టెక్. సో ఓకేనా, ఇది ఒక్క పాయింట్ చేంజ్ అవుతే మీకు $20 చేంజ్ వస్తుంది. సో అంటే ఇప్పుడు నాస్డాక్ నేను 11,000 దగ్గర బై చేశాను. సో 11,000 దగ్గర నుంచి 11,000 ఒక 20, సో 20 కానీ ప్రాఫిట్ వస్తాయి. సో ఇక్కడ నాకు $20 ప్రాఫిట్, అంటే $20 చేంజ్ అయింది. సో $20 చేంజ్ అయింది కాబట్టి నేను ఒక్క లాట్ బై చేస్తే 1 లాట్ ఇంటూ 20 పాయింట్స్ అంటే $400 నాకు ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే ఒక పాయింట్ కి $20. సో 20 పాయింట్స్ కాబట్టి 20 ఎంత $400. ఇక్కడ నేను 3 లాట్స్ బై చేసి ఉంటే నాకు $1,200 ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే 3 లాట్స్ నేను ఎగ్జాంపుల్ గా ఎందుకు తీసుకుంటున్నానంటే 50K అకౌంట్ కి 3 లాట్స్ మాత్రమే మనం ఓపెన్ చేయగలం, అంటే 3 కాంట్రాక్ట్స్ మాత్రమే ఓపెన్ చేయగలం. అదే 100K అంటే 6, 150K అంటే 9. సో ఇలా ఇంకా మెజారిటీ ఆఫ్ మెంబర్స్ మనం 50K తీసుకుంటాం కాబట్టి నేను 3 కాంట్రాక్ట్స్ బేస్ చేసుకుని చెప్తున్నాను. సో ఇలా ఉంటుంది. ఇది మీరు ఫారెక్స్ లో ట్రేడ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? ఒక లాట్ ఓపెన్ చేస్తే ఒక పాయింట్ కనుమో అయితే మీకు వచ్చే ప్రాఫిట్ అనేది $1 ఉంటుంది, రైట్? కానీ ఫ్యూచర్స్ లో అలా ఉండదు. ఒక పాయింట్ అయితే మీకు వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది $20. సో ఇందులో మైక్రో వెర్షన్ ఉంటుంది. ప్రతి పేర్ కి కూడా మినీ అండ్ మైక్రో రెండు ఉంటాయి. సో మైక్రో అంటే ఇక్కడ 20 ఉంది కదా, ఇందులో 10% అంటే $2. ఒక పాయింట్ అయితే మీకు వచ్చే ప్రాఫిట్ అనేది ప్రాఫిట్ ఆర్ లాస్ $2 ఉంటుంది. సేమ్ ఇలా. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఒక పాయింట్ కి డౌ జోన్స్ $5 చేంజ్ అవుతుంది. సో నాస్డాక్ అంటే ఒక పాయింట్ కి $20 చేంజ్ అవుతుంది. సేమ్ అదే విధంగా S&P 500 అంటే దీన్ని US 500 అంటారు. సో ఫారెక్స్ లో US 500 అంటారు. ఇది కానీ ఒక్క పాయింట్ అయితే $50. చూసారు ఎంత ఎక్కువ? అంటే ఒక 10 పాయింట్స్ కానీ చేంజ్ అయితే మనకి $500 ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది ఒక కాంట్రాక్ట్ మీద. అది 3 కాంట్రాక్ట్స్ ఓపెన్ చేస్తే $1,500 ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది. అంటే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఫ్యూచర్స్ లో ఒక చిన్న పాయింట్ అయినా సరే మనకు వచ్చే P&L అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఫ్యూచర్స్ లో ఈ మినీ తర్వాత మైక్రో అనేది ఎందుకు తీసుకొచ్చారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్యూచర్స్ లో ఇచ్చే డ్రాడౌన్ ఎంత, ఒక 2000, రైట్? సో ఇప్పుడు నేను నాస్డాక్ లో ట్రేడ్ తీసుకున్నాను. నాకు ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఒక 100 పాయింట్స్ వచ్చింది. 100 పాయింట్స్ నేను ఒక లాట్ కని బై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఒక లాట్ బై చేస్తే $100 కి, అంటే 100 పాయింట్స్ కదా, 100 పాయింట్స్ ఇంటూ ఒక్కొక్క పాయింట్ కి 20. సో ఇక్కడ చూస్తే నాకు 1000,
సో అంటే 2000, సో 20 కాబట్టి సో 2000 లాస్ అనేది జస్ట్ జస్ట్ ఒక్క కాంట్రాక్ట్ లోనే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఒక్క కాంట్రాక్ట్ లోనే $2,000 లాస్ వచ్చేస్తుంది. సో అంటే నా టోటల్ డ్రాడౌన్ అంతా ఈ ఒక్క కాంట్రాక్ట్ ఈ ఒక్క ట్రేడ్ తోనే అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ ట్రేడ్ ఎలా తీసుకోగలను? సో అప్పుడు నేను ఎన్క్యూ యూస్ చేయకూడదు. అప్పుడు నేను ఏం చేయాలి? ఈ మైక్రో వెర్షన్ ఉంది కదా, ఈ మైక్రోకి రావాలి. ఈ మైక్రోలో ఇక్కడ 10, ఇక్కడ నేను 1 లాట్ కదా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వన్ కాంట్రాక్ట్, బిగ్ కాంట్రాక్ట్ ఓపెన్ చేసే బదులు స్మాల్ కాంట్రాక్ట్స్ ఒక 5 ఓపెన్ చేస్తాను. 5 ఓపెన్ చేస్తే అప్పుడు నాకు ఇక్కడ స్మాల్ కాంట్రాక్ట్స్ లో $2, $20 చేంజ్ రాదు. అండ్ 5 కాంట్రాక్ట్స్ కాబట్టి 5 to 10 అంటే ఒక్కొక్క పాయింట్ కి నాకు $10 చేంజ్ అవుతుంది. సో ఇలా ఏంటంటే పెద్దగా స్టాప్ లాస్ ఉన్నప్పుడు మనం ఈ స్మాల్ కాంట్రాక్ట్స్ ఓపెన్ చేయాలి, మైక్రో కాంట్రాక్ట్స్ ఓపెన్ చేయాలి. సో మనకి స్టాప్ లాస్ అనేది ఎప్పుడంటే చిన్నగా ఉంటుందో అలాంటప్పుడు మీరు ఈ మినీ కాంట్రాక్ట్స్ ఓపెన్ చేసుకోవాలి. సో మినీ అంటే పెద్దది, మళ్ళీ చెప్తున్నాను, మినీ అంటే బిగ్. సో మైక్రో అంటే స్మాల్. సో పేరులోనే ఉంది కదా మైక్రో అంటే స్మాల్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడైనా సరే మినీ అని కనిపిస్తుంది అంటే అది చాలా పెద్ద కాంట్రాక్ట్ కింద లెక్క. సో మైక్రో అని కనిపిస్తుంది అంటే అది చాలా చిన్న కాంట్రాక్ట్ కింద లెక్క. యా. సో ఇక్కడ S&P 500 ఒక్క పాయింట్ అయితే $50 ప్రాఫిట్ వస్తుంది మినీలో. అదే మైక్రో పేర్ లో $5 అంటే ఇందులో 10%. సో 50లో 10% ఎంత? $5. సో 20లో 10% ఎంత? $2. సో ఈ గోల్డ్ $100 లో 10% ఎంత? $10. సో ఇలా అంటే బిగ్ పేర్ లో 100% ఉంటే స్మాల్ మైక్రో పేర్ లో 10%. అంటే బిగ్ పేర్ లో మూవ్ అయిన కంప్లీట్ డాలర్ వాల్యూలో 10% మూవ్ అవుతుంది ఈ పేర్ అనేది. యా. సో ఇక్కడతో మీకు క్లియర్ గా ఆ చేంజ్ కనిపించింది కదా, ఫారెక్స్ ప్రాఫార్మ్స్ కి ఈ ఫ్యూచర్ ప్రాఫార్మ్స్ కి ఒక్కొక్క డాలర్ మూవ్ అయితే ఎంత ప్రాఫిట్ వస్తుందని. సో ఇంకా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ నేను తీసుకున్నాను, కానీ ఫ్యూచర్స్ లో ఫేమస్ అసెట్స్ ఇవే. సో ఎన్క్యూ, S&P, ES అంటే మనకి S&P 500, ఇంకా డౌ జోన్స్, గోల్డ్ ఇవే ట్రేడ్ చేస్తారు. ఫారెక్స్ పేర్స్ ఎవరు ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయరు కాబట్టి నేను ఇంకే ఎగ్జాంపుల్స్ తీసుకోవట్లేదు. సో మీ అంతటా మీరు ఏ పేరు ఎన్ని పాయింట్స్ మూవ్ అయితే ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఎలా చూడాలో ఎండ్ ఆఫ్ ద వీడియో నేను చెప్తాను. ఓకేనా? సో ఇంకా నెక్స్ట్ చూసారు ఫండింగ్ రూల్. ఎగ్జాంపుల్ ఏంటంటే మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో 50K అకౌంట్ లో మీరు మ్యాక్స్ కాంట్రాక్ట్స్ 3 తీసుకోవచ్చు. బిగ్ పేర్స్ లో, మినీ పేర్స్ ఉన్నాయి కదా అందులో. సో మైక్రోలో అంటే 30 తీసుకోవచ్చు. సో స్మాల్ ఈ రెండు కూడా ఒకటే. ఇప్పుడు ఇక్కడ 3 కాంట్రాక్ట్స్ మీరు తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చే ప్రాఫిట్, ఇక్కడ మీరు 30 కాంట్రాక్ట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చే ప్రాఫిట్ రెండు కూడా ఒకేలా ఉంటాయి. అర్థమవుతుందా? ఎందుకంటే వన్ బిగ్ లాట్ ఈక్వల్ టు 10 స్మాల్ లాట్స్, టూ బిగ్ లాట్స్ ఈక్వల్ టు 20 స్మాల్ లాట్స్. సో 3 బిగ్ కాంట్రాక్ట్స్ ఈక్వల్ టు 30 స్మాల్ కాంట్రాక్ట్స్. సో అంతే. అంటే ఇక్కడ ఈ స్మాల్ కాంట్రాక్ట్స్, ఈ మైక్రో కాంట్రాక్ట్స్ అనేవి ఎందుకంటే రిస్క్ ప్రాపర్ గా మేనేజ్ చేసుకోవడానికి. ఇది క్లియర్ గా ఇచ్చాను కింద. దిస్ మీన్స్ యూ కెన్ స్కేల్ ఇన్ అండ్ అవుట్ మోర్ ఈజీలీ విత్ మైక్రోస్ వైల్ కీపింగ్ రిస్క్ లోయర్. అంటే రిస్క్ తక్కువ తీసుకోవడానికి, రిస్క్ మేనేజ్మెంట్ ఈజీగా చేసుకోవడానికి మనం ఈ మైక్రో కాంట్రాక్ట్స్ యూజ్ చేస్తాం. అర్థమైందా? యా. ఓకే. సో ఇప్పుడు కమిషన్ విషయానికి వద్దాం. సో లాస్ట్ లో కూడా మీలో చాలా మంది అడిగారు లాస్ట్ వీడియోలో, మై ఫండెడ్ ఫ్యూచర్స్ వాళ్ళు చార్జ్ చేసే కమిషన్ ఎంత? సో కమిషన్ విషయానికి వస్తే ఇప్పటి వరకు మీరు ఫారెక్స్ లో ఒక్కొక్క డాలర్ కి అంటే ఒక్కొక్క లాట్ కి బయర్ సెల్ చేస్తే సీక్రెస్ట్ ఫండెడ్ వాడు $3, మ్యాచ్ ట్రేడర్ లో $5, MT5 లో మనకి చార్జ్ చేస్తున్నారు అంటే ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని. సో MT5 అంటే $5. సో సేమ్ ఫ్యూచర్స్ లో కూడా అంతే. సో ఫ్యూచర్స్ లో మనం సో ఎక్కువగా గోల్డ్ ట్రేడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఉంది. సో గోల్డ్ లో పెర్ లాట్ కి అంటే పెర్ కాంట్రాక్ట్ కి $5 చార్జ్ చేస్తున్నాడు. మీరు 3 కాంట్రాక్ట్స్ కానీ ఓపెన్ చేస్తే $15 మీకు ట్రాన్సాక్షన్ ఫీజు పడుతుంది, అంటే కమిషన్ పడుతుంది. సో సేమ్ నార్మల్ ఫారెక్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, సో అవే ప్రైస్ ఇక్కడ కూడా పెద్దగా చేంజ్ ఏం లేదు. సో $5. మీరు మినీ గోల్డ్ ఉంది కదా, MGC, అది కానీ ఓపెన్ చేస్తే మీకు 2 కాంట్రాక్ట్స్ అంటే 2 లాట్స్, ఒక లాట్ ఓపెన్ చేస్తే $2 మీకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుంది? ఇక్కడ మైక్రో గోల్డ్. అండ్ మీరు ఇక్కడ చూసుకోండి, ఇప్పటి వరకు మీరు ఫారెక్స్ ట్రేడ్ చేసి ఉంటారు. మీకు ఇప్పటి వరకు ఫారెక్స్ లో XAUSD, GBP, JPY, Euro USD ఇలా ఎంటర్ చేస్తే సెర్చ్ చేస్తే వచ్చేసేవి. కానీ ఇప్పుడు ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళు మీరు అలా సెర్చ్ చేస్తే రావు. మీకు ఇక్కడ కోడ్ అనేది పక్కన క్లియర్ గా ఉండడం జరుగుతుంది. సో చూడండి, ఆస్ట్రేలియన్ డాలర్ ట్రేడ్ చేయాలంటే 6A అని ఎంటర్ చేయాలి. సో బ్రిటిష్ పౌండ్ ట్రేడ్ చేయాలంటే 6B, కెనడియన్ డాలర్ ట్రేడ్ చేయాలంటే 6A. సో ఇలా ఇంకా మీరు ఈ పక్కన క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేయాలంటే CL. సో CL అని క్రూడ్ ఆయిల్ ఎంటర్ చేయాలి. ఇంకా తర్వాత చూస్తే ఇక్కడ నాస్డాక్, NQ. సో ఇలా కమిషన్స్ కూడా మీకు పక్కన చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఒకసారి వీడియో పాస్ చేసి ఏ పేరుకి ఎంత కమిషన్ అనేది మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇది రౌండ్ అంటే బై అండ్ సెల్ చేసి రెండు కలిపి, బైకి $5, సెల్ కి $5 కాదు. సో బైకి 2.5, సెల్ కి 2.5, టోటల్ $5. సో ఇలా
సో ఇక్కడ మీరు ఒకసారి వీడియో పాస్ చేసి కమిషన్స్ ఎంత ఉందో చూడండి. సో క్రూడ్ ఆయిల్ కూడా ఒక్కొక్క లాట్కి $5 తీసుకుంటున్నారు. సో పెద్దగా చేంజ్ ఏం లేదు. ఫారెక్స్ లో ఎంత కమిషన్ ఉందో ఫ్యూచర్స్ లో కూడా అంతే కమిషన్. అండ్ ఫ్యూచర్స్ లో బ్యూటీ ఏంటంటే స్ప్రెడ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో స్లిప్పేజెస్ కూడా బ్రోకర్ మ్యానిపులేషన్ ఉండదు. ఇప్పుడు మీరు ఫ్యూచర్ ఫర్మ్స్ లో మనకి మై ఫండెడ్ ఫ్యూచర్స్ వాడు మ్యానిపులేట్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే లిక్విడిటీ అండ్ ఆర్డర్స్ ఇవన్నీ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ నుంచి వస్తుంది. సో అదే ఫారెక్స్ లో అలా కాదు. ఇప్పుడు ఫారెక్స్ లో FTMO కానీ E8 కానీ లేదంటే ఈ సీక్రెస్ట్ ఫండెడ్, సో ఇలా ఏంటంటే వాళ్ళకి ఏమన్నా యాక్ట్ చేయాలన్నా ఏమన్నా మ్యానిపులేట్ చేయాలన్నా సరే వాళ్ళు చేయగలరు, ఎందుకంటే అది డీసెంట్రలైజ్డ్, ఎవరికి వాళ్ళు లిక్విడిటీ ఇస్తారు కాబట్టి. కానీ ఫ్యూచర్స్ లో అలా అవ్వదు. సో ఫ్యూచర్స్ ఎక్కువ మంది ఎందుకు ట్రేడ్ చేస్తారంటే జెన్యున్ ప్రైసింగ్, ఇక్కడ మ్యానిపులేషన్ ఉండదు. సో ఫ్యూచర్స్ లో మ్యానిపులేషన్ ఉండదు, ఫారెక్స్ లో మ్యానిపులేషన్ ఉంటుంది. ఫారెక్స్ లో బ్రోకర్స్ నచ్చినట్టు ప్రైస్ చేంజ్ చేసే ఆ ఫెసిలిటీ ఉంటుంది. కానీ ఫ్యూచర్స్ లో అలా ఉండదు. ఫ్యూచర్స్ లో స్లిప్పేజ్ పడినా స్ప్రెడ్స్ పెరిగినా అది మీ ఒక్కరికి పెరగవు. మొత్తం ఏ ఫరం లో ఉన్నా మై ఫండెడ్ ఫ్యూచర్స్, ఎపెక్స్, టాప్ స్టెప్, ఇలా ఏ ఫరం లో ట్రేడ్ చేసినా అందరికి ఒకే స్ప్రెడ్ ఉంటుంది, అందరికి ఒకే కమిషన్ ఉంటుంది, అందరికి ఒక్కలాగే ట్రేడింగ్ కండిషన్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంకా ప్లాట్ఫామ్ ఎలా యూజ్ చేయాలి, ఈ ప్లాట్ఫామ్ లో బై అండ్ సెల్ ఎలా ప్లేస్ చేయాలి అనేది డీటెయిల్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి మీకు ప్రతి పేరు కూడా మినీ మైక్రో ఒకసారి చూపిస్తాను చూడండి. NQ అని టైప్ చేస్తే చూసారు ఇక్కడ NQ లో ఈ మినీ, ఈ మైక్రో. ఈ మినీ అంటే పెద్దది, అంటే ఇందులో నేను ఇప్పుడు ఒక లాట్ కని బై చేస్తే, ఇప్పుడు ఇక్కడ చూడండి మీ గురించి ఒక లాట్ బై చేస్తున్నాను. సో బై చేస్తాను చూడండి. ఇప్పుడు ఒక్క పాయింట్ కానీ మూవ్ అయితే ఇక్కడ నేను నా ఆర్డర్ ఎక్కడ ఫిల్ అయింది మీరు కింద చూడొచ్చు, 23,295. సో ఇక్కడ నుంచి 23,986.75 అంటే ఒక పాయింట్ చేంజ్ అవుతే నాకు వచ్చే ప్రాఫిట్ అనేది, ప్రాఫిట్ ఆర్ లాస్, $20 ఉంటుంది. ఎందుకంటే నాస్డాక్ అనేది ఇది బిగ్ నాస్డాక్, ఒక్కొక్క పాయింట్ $20 మూవ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ నేను ఒక్క లాట్ ఓపెన్ చేశాను, అందుకే $20. అదే నేను టోటల్ గా మై ఫండెడ్ ఫ్యూచర్స్ వాడు ఇచ్చే 3 లాట్స్ ఓపెన్ చేస్తే నాకు ఒక్కొక్క పాయింట్ కి $60 ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది. నా డైరెక్షన్ లో వెళ్తే ప్రాఫిట్, నాకు అపోజిట్ గా వెళ్తే లాస్. సో ఇది బిగ్ నాస్డాక్. ఇప్పుడు మైక్రో వెర్షన్ గురించి మీకు చెప్తాను. మైక్రో వెర్షన్ చూద్దాం ఎలా మూవ్ అవుతుందో. సో సింపుల్ గా మైక్రో వెర్షన్ ఎలాగా M అని యాడ్ చేస్తే సరిపోతుంది. MNQ సారీ, చూసారా మైక్రో, ఈ మినీ. ఇక్కడ మీరు చెప్పాలి, మీకు ఆల్రెడీ టాపిక్ అర్థమై ఉంటే ఇప్పుడు ఇక్కడ నేను ఒక కాంట్రాక్ట్ బై చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నాకు చూసారా ప్రాఫిట్ అనేది ఎంత తక్కువ చేంజ్ అవుతుందో, జస్ట్ $2. ఎందుకు $2 చేంజ్ అవుతుంది? బికాస్ ఇది మైక్రో కాబట్టి. ఇక్కడ మీరు పేరులోనే ఉంది కదా మైక్రో అంటే చిన్నది. ఇక్కడ ఒక కాంట్రాక్ట్ ఓపెన్ చేసి నాకు $1 కానీ మూవ్ అయితే నాకు ఇక్కడ వచ్చే ప్రాఫిట్ అనేది $2 ఉంటుంది. ఎందుకంటే అందులో 20 అంటే ఇందులో 10. ఇప్పుడు నేను అందులో ఒక లాట్ ఓపెన్ చేశాను కదా, దాన్ని మ్యాచ్ చేయాలంటే ఇక్కడ ఎన్ని లాట్స్ ఓపెన్ చేయాలి? సో మీకు టాపిక్ క్లియర్ గా అర్థమై ఉంటే ఈ పాటికి ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేసేవాళ్ళు. 10 లాట్స్ ఓపెన్ చేయాలి. సో 10 లాట్స్, ఆల్రెడీ నేను 1 లాట్ ఓపెన్ చేశాను కాబట్టి ఇంకొక 9 లాట్స్ నేను బై చేస్తాను. సో 9 లాట్స్ బై చేశాను. చూసారా 10 లాట్స్ నేను ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ 10 లాట్స్ అన్నా, సో ఈ MGC లో 10 లాట్స్ అన్నా అంటే 10 కాంట్రాక్ట్స్, లాట్స్ అనకూడదు కాంట్రాక్ట్స్, బట్ పెద్దగా డిఫరెన్స్ ఏమవుతుంది. అందులో ఫారెక్స్ లాట్స్ అంటాం, ఇక్కడ కాంట్రాక్ట్స్ అంటాం. ఇక్కడ 10 కాంట్రాక్ట్స్ అన్నా నార్మల్ NQ లో అంటే బిగ్, ఇది మైక్రో కదా, ఈ మినీ NQ లో 1 కాంట్రాక్ట్ అన్నా రెండు ఒక్కటే. అర్థమైంది ఇక్కడ మీకు? సో అందులో 10 అన్నా ఇందులో 1 అన్నా సరే రెండు ఒకటే. సో ఇక్కడ 3 అన్నా అక్కడ 30 అన్నా సరే రెండు ఒకటే, రైట్? సో ఇక్కడతో మీకు అర్థమైంది కదా. సేమ్ ఇలాగే ప్రతి పేరు కూడా మినీ, మైక్రో రెండు వెర్షన్స్ ట్రేడ్ అవుతాయి. సో ఇది NQ కదా. ఇప్పుడు డౌ జోన్స్, సో ఇందాక చెప్పాను కదా డౌ జోన్స్, ఈ మినీ, ఈ మైక్రో. అర్థమైందా? ఈ మినీ, ఈ మైక్రో, రైట్? అంటే డౌ జోన్స్ మినీ వెర్షన్, ఇది మైక్రో వెర్షన్. మినీ వెర్షన్ లో డౌ జోన్స్ ఒక్క పాయింట్ చేంజ్ అయితే ఎంత ప్రాఫిట్ వస్తుంది? సో దాన్ని నేను మీకు ఇచ్చే క్వశ్చన్, మినీ వెర్షన్ లో ఒక్క పాయింట్ చేంజ్ అయితే ఎంత ప్రాఫిట్ వస్తుంది? $5. ఇప్పుడు నేను ఇక్కడ బై చేస్తే నాకు వచ్చే ప్రాఫిట్ అనేది ఎవ్రీ పాయింట్ కి $5 వస్తుంది, ఒక కాంట్రాక్ట్ కానీ ఓపెన్ చేస్తే. ఇది బిగ్ డౌ జోన్స్ కాబట్టి ఇక్కడ నేను 3 కాంట్రాక్ట్స్ మాత్రం ఓపెన్ చేయగలను. ఇప్పుడు స్మాల్ వన్ కి వెళ్దాం, అంటే మైక్రో. అంటే డౌ జోన్స్ అని క్లిక్ చేస్తే మీకు మినీ, మైక్రో కూడా రెండు పక్క పక్కనే ఉంటాయి. అంటే మీద ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది. ఇది మైక్రో. సో ఇందులో ఒక పాయింట్ కానీ మూవ్ అయితే, ఇది మైక్రో ఇక్కడ పేరులోనే ఉంటుంది, మీరు ఈ నేమ్ చూసి చెప్పేయచ్చు ఇది పెద్ద అంటే బిగ్గా స్మాల్ అనేది. సో మైక్రో అని ఉంటే స్మాల్ కింద కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక కాంట్రాక్ట్ కానీ ఓపెన్ చేస్తే నాకు వచ్చే ప్రాఫిట్ అనేది $0.5 మాత్రమే. ఎందుకంటే ఇది స్మాల్ పేర్ కాబట్టి, అంటే స్మాల్ కాంట్రాక్ట్ కాబట్టి. అర్థమైందా? సో నేను ఆల్రెడీ ప్రీవియస్ గా ఓపెన్ చేసిన ఆర్డర్స్ మొత్తం మీరు ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉంటాయి.
చూసారా, ఇందులో $38 లాస్, ఇందులో $30 లాస్. ఇవన్నీ నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి మీరు క్లోజ్ చేసేసుకోవచ్చు. చూసారా, మొత్తం ఆర్డర్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. ఇక్కడ మీకు ఆర్డర్స్ అన్ని ఉంటాయి. అకౌంట్ సమ్మరీ దగ్గర అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది అవన్నీ మీకు ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ నేను క్లోజ్ చేసిన ట్రేడ్స్ ఎక్కడ చూడాలి అన్న డౌట్ మీకు వస్తుంది. సో ట్రేడింగ్ వ్యూలో ఒక వరస్ట్ థింగ్ ఏంటంటే మీరు క్లోజ్ చేసిన ట్రేడ్స్ ఇక్కడ నుంచి చూడలేరు. మీరు క్లోజ్ చేసిన ట్రేడ్స్ చూడాలి అంటే మై ఫండెడ్ ఫ్యూచర్స్ వెబ్సైట్ కి వెళ్ళాలి. అంటే మై ఫండెడ్ ఫ్యూచర్స్ వెబ్సైట్ కి వెళ్ళి ఇక్కడ స్టాట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ స్టాట్స్ అనే ఆప్షన్ దీని మీద క్లిక్ చేస్తే మీకు క్లియర్ గా ఈ వెబ్సైట్ లో కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే మీకు ఇక్కడ ఉంటుంది. సో మీరు క్లోజ్ చేసిన ట్రేడ్స్, ఓపెన్ చేసిన ట్రేడ్స్ ఇవన్నీ మై ఫండెడ్ ఫ్యూచర్స్ వెబ్సైట్ ద్వారానే చూడడానికి అవుతుంది. మీకు ట్రేడింగ్ వ్యూలో చూపించడు. సో ఇక్కడ చూసారా, ఇది నేను నిన్న ఎన్ఎఫ్పి నెంబర్స్ అంటే సిపిఐ ఎన్ఎఫ్పి కాదు సిపిఐ నెంబర్స్ వచ్చాయి. సో సిపిఐలో న్యూస్ ట్రేడింగ్ చేయడం వల్ల నాకు వచ్చిన లాస్ $1,300. సో ఇలా మీరు తీసుకున్న ట్రేడ్స్ మొత్తం ఇందులోనే చూడాలి. సో ఇక్కడే కనిపిస్తాయి. అంతేకాని ట్రేడింగ్ వ్యూలో చూద్దాం అంటే ట్రేడింగ్ వ్యూలో కనిపించవు. సో ట్రేడింగ్ వ్యూలో వన్స్ ట్రేడ్ క్లోజ్ అయిపోతే ఆ ట్రేడ్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనేది మనం చూడలేము. అర్థమవుతుందా? సో ట్రేడ్ రన్ అయ్యేటప్పుడే మనం చూడగలం. సో అది గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు ట్రేడింగ్ వ్యూలో ట్రేడ్ చేసేటప్పుడు ఆ పక్కనే మై ఫండెడ్ ఫ్యూచర్స్ వాళ్ళ ప్లాట్ఫామ్ కూడా ఒక ట్యాబ్ లో ఓపెన్ చేసుకుని ఉంచుకోండి. అప్పుడు మీకు వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది అక్కడ ట్రేడ్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఇక్కడ అప్డేట్ అవుతాయి. సో ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చింది ఏంటి అనేది మీరు చూడొచ్చు. అర్థమైందా? యా. సో ఇలా ట్రేడ్ చేయాలి. ఇప్పుడు ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి? సో ఇప్పుడు మీకు మినీ అండ్ మైక్రోకి డిఫరెన్స్ తెలిసింది కదా. ఇప్పుడు ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలో చెప్తాను. దీనికి ఎగ్జాంపుల్ కింద నేను జీసీ తీసుకుంటున్నాను. సో ఎంజీసీ ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఇందులో నాకు లాస్ తక్కువ వస్తుంది కాబట్టి. సో ఎందుకంటే చిన్నది కదా, మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ఎక్కువ లాస్ అవ్వకుండా ఉంటాను. రైట్. ఇప్పుడు నేను గోల్డ్ బై చేద్దాం అనుకుంటున్నాను. మనకి పక్కన బై అండ్ సెల్ ఆప్షన్స్ వస్తాయి. అంటే మీకు అంటే డిఫాల్ట్ గా చార్ట్ ఓపెన్ చేసినప్పుడు కనిపించు. అది మీరు ఎలా యాడ్ చేసుకోవాలంటే చార్ట్ మీద సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. రైట్ క్లిక్ చేయండి, చార్ట్ మీద సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రేడింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ బై అండ్ సెల్ టిక్ మార్క్ పిక్ చేయండి. టిక్ మార్క్ చేస్తే మీకు ఈ పక్కన ఉన్న బై అండ్ సెల్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ సింపుల్ గా బై అండ్ సెల్ అనే ఆప్షన్స్ మీకు పైన కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మీరు ఎన్ని లాట్స్ ఓపెన్ చేయాలనుకుంటే అన్ని లాట్స్ ఓపెన్ చేయొచ్చు. బిగ్ గోల్డ్ అంటే మీరు 3 లాట్స్ కి మించి ఓపెన్ చేయలేరు. స్మాల్ గోల్డ్ అంటే 30 లాట్స్ అంటే 30 కాంట్రాక్ట్స్ వరకు ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 2 కాంట్రాక్ట్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇది చాలా స్మాల్ గోల్డ్ కాబట్టి ఇక్కడ నాకు వచ్చే లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో 2 కాంట్రాక్ట్స్ ఓపెన్ చేసి నేను సెల్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా సెల్ చేసే బదులు నేను అందరికీ ఒక్క విషయం చెప్తున్నాను. ఇక్కడ కింద ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు పక్కన మీకు కంప్లీట్ గా A to Z ట్రేడ్ చేయడానికి ట్రేడింగ్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. సో అంటే బై సెల్ చేయడానికి ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఇక్కడ మీరు టార్గెట్ పెట్టవచ్చు, అన్ని కూడా ఇక్కడ నుంచే పెట్టవచ్చు. ఇప్పుడు నేను 2 కాంట్రాక్ట్స్ అంటే ఈ యూనిట్స్ అని ఉంది కదా, ఈ యూనిట్స్ దగ్గర ఎన్ని మనం ఓపెన్ చేయొచ్చు 30 మాక్సిమం. ఎందుకంటే చిన్న గోల్డ్ కదా. నేను ఇక్కడ 5 కాంట్రాక్ట్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ సెల్ చేద్దాం అనుకుంటున్నాను. సో సెల్ చేయాలంటే సింపుల్ గా ఇక్కడ బై చేయాలంటే బై మీద క్లిక్ చేస్తాం. సో నేను సెల్ చేద్దాం అనుకుంటున్నాను. సో సెల్ మీద క్లిక్ చేసి మార్కెట్ ఆర్డర్. సో టోటల్ కాంట్రాక్ట్స్ వచ్చి ఇందులో 30 కాంట్రాక్ట్స్ వరకు మనం ఓపెన్ చేయొచ్చు. కానీ నేను ఒక 4 కాంట్రాక్ట్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నా స్టాప్ లాస్ వచ్చి నేను ఎక్కడ సెల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నేను సెల్ చేసి స్టాప్ లాస్ ఈ లెవెల్ మీద. సో టార్గెట్ వచ్చి ఈ లెవెల్ కింద. సో ఇక్కడ నా స్టాప్ లాస్ ఎంత 3,410 నా స్టాప్ లాస్. సో టార్గెట్ వచ్చి 3,395. నేను సెల్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు 4 కాంట్రాక్ట్స్ నేను సెల్ మీద క్లిక్ చేశాను. చూసారా, ఆర్డర్ ఫిల్ అయింది. ఇక్కడ నాకు వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది క్లియర్ గా కనిపించడం జరుగుతుంది. సో పక్కన ప్రాఫిట్ అండ్ లాస్ అనేది క్లియర్ గా చార్ట్ మీద కనిపిస్తుంది. ఈ బై స్టాప్ అనేది స్టాప్ లాస్. సో ఈ బై లిమిట్ అనేది టార్గెట్. మీరు ఫారెక్స్ లో ట్రేడ్ చేసి ఉంటే ఇప్పటి వరకు ఒక ఆర్డర్ బై చేస్తే మీకు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఈ రెండే ఉండేవి. కానీ ఈ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అనేవి ఫ్యూచర్స్ లో ఉండవు. మీరు సెల్ చేస్తే మీకు స్టాప్ లాస్ కింద బై స్టాప్ అనేది యాడ్ అవుతుంది. సో బై స్టాప్ ఉంటుంది. సో టార్గెట్ కింద బై లిమిట్. అంటే సెల్ చేస్తే బై స్టాప్ బై లిమిట్, అదే బై చేస్తే సెల్ స్టాప్ సెల్ లిమిట్. సో ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు ఇవి మీరు గుర్తుపెట్టుకునే అవసరం లేదు. ఎప్పుడు మీరు డైరెక్ట్ గా ఈ ట్రేడ్ మీద క్లిక్ చేసి పెండింగ్ ఆర్డర్స్ కొని ఓపెన్ చేస్తాయి. సో ఈ పెండింగ్ ఆర్డర్స్ మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చినట్టు చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో టార్గెట్స్ స్టాప్ లాస్ సింపుల్ గా దీని మీద క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మీరు పెండింగ్ ఆర్డర్స్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ ట్రేడ్ క్లోజ్ చేయాలంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, క్లోజ్ పొజిషన్. సో ఇక్కడ క్లోజ్ పొజిషన్ మీద క్లిక్ చేస్తే ట్రేడ్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు లిమిట్ ఆర్డర్స్. ఇక్కడ నేను చెప్పింది మార్కెట్. ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటి? మార్కెట్. ఇప్పుడు నేను లిమిట్ చెప్తున్నాను. సో లిమిట్ మీద క్లిక్ చేస్తాం. సో లిమిట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఎక్కడ బై చేయాలనుకుంటున్నాం. సో నేను ఇక్కడ
బై చేయాలనుకుంటున్నాను, బై మీద కాకుండా సెల్ మీద క్లిక్ చేస్తున్నాను. సింపుల్. ఇక్కడ మీకు బై చేయాలంటే బై మీద క్లిక్ చేస్తారు, సెల్ చేయాలంటే సెల్ చేయాలంటే సెల్ మీద క్లిక్ చేస్తారు, బై చేయాలంటే బై మీద క్లిక్ చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ బై లిమిట్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి బై మీద క్లిక్ చేస్తాను. సో ఎక్కడ బై లిమిట్ పెడదాం అనుకుంటున్నాను, సో ఈ ఐని బ్రేక్ చేస్తే బై చేద్దాం అనుకుంటున్నాను. సో బై లిమిట్ పెట్టాను. స్టాప్ లాస్ వచ్చి ఇలా, ఇక్కడ స్టాప్ లాస్, ఇలా ఇక్కడ టార్గెట్. సో ఇప్పుడు సింపుల్ గా ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు P&L కూడా చూపిస్తుంది, మీకు ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత అనేది ఇక్కడ చాలా క్లియర్ గా చూపించడం జరుగుతుంది, ఎన్ని లాట్స్ బై చేస్తున్నారు అనేది. ఇది చిన్న పైర్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నాకు $1 చేంజ్ అవుతే వచ్చే ప్రాఫిట్ అనేది జస్ట్ $10 మాత్రమే. ఇదే ఇన్ని లాట్స్ కానీ నేను బిగ్ పైర్ అంటే డైరెక్ట్ జీసీ ఉంది కదా, మినీ జీసీ, సో అందులో కానీ ఓపెన్ చేస్తే నాకు వచ్చే లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూసారు నాకు వచ్చే లాస్ అనేది చాలా తక్కువగా ఉంది, బికాజ్ ఇది చాలా చిన్న పైర్ కాబట్టి. యా, సో ఇప్పుడు నేను ఇక్కడ బై చేస్తున్నాను. సో చూసారా, సో ఆర్డర్ ఫిల్ అయిపోయింది. ఎందుకు యా, చూసి ఆర్డర్ ఫిల్ అవ్వడం అయిపోయింది, స్టాప్ లాస్ కూడా ఫిల్ అయిపోయింది, ఎందుకంటే నేను సరిగ్గా ప్లేస్ చేయలేదు ఆర్డర్. సో ఇప్పుడు మళ్ళీ మీ గురించి నేను ఇక్కడ బై చేస్తున్నాను. సో బై చేస్తున్నాను. సో బై ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ, సో టార్గెట్ ఇక్కడ. అంటే ఈ ఏరియా దగ్గరకు వస్తే నేను బై చేద్దాం అనుకుంటున్నాను. యా, చూసారా బై లిమిట్ అనేది ఎలా పెండింగ్ లో ఉందో. ఎందుకు పెండింగ్ లో ఉంది, ఎందుకంటే ప్రైస్ అనేది ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మనకి ఈ ఆర్డర్ అనేది ట్రిగర్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అప్పుడు మన డైరెక్షన్ లో వెళ్తే మనకు ప్రాఫిట్ వస్తుంది, మనకు అపోజిట్ గా వెళ్తే మనకు లాస్ వస్తుంది. సో ఇది ఇలా మనం బై లిమిట్ ఆర్డర్స్ యూస్ చేస్తాం. కానీ నేను పెద్దగా లిమిట్ ఆర్డర్స్ యూస్ చేయను, ఇవి నాకు ఎందుకు ఉపయోగపడవు. నేను యూస్ చేసేది ఒకటి మార్కెట్ అండ్ రెండు స్టాప్. సో స్టాప్ ఆర్డర్స్ అంటే బై స్టాప్, సెల్ స్టాప్. సో ఇప్పుడు నేను సెల్ స్టాప్ ప్లేస్ చేయాలనుకుంటున్నాను. సింపుల్ గా సెల్ స్టాప్ ప్లేస్ చేయాలి అంటే ఈ సెల్ మీద క్లిక్ చేస్తాం. సెల్ మీద క్లిక్ చేసి సెల్ స్టాప్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నాను. సో సో ఈ క్యాండిల్ కానీ ఇలా ఈ లెవెల్ బ్రేక్ చేస్తే సెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ సెల్ స్టాప్ పెట్టి స్టాప్ లాస్ వచ్చి ప్రీవియస్ క్యాండిల్ హై, సో టార్గెట్ వచ్చి ఈ విక్ ఫిల్. సో ఇప్పుడు నేను సెల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చూసారా, సో సెల్ స్టాప్ ఎక్కడ ప్లేస్ అయిందో. సో ఇది మనకు నచ్చినట్టు అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. సో మీకు ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. సో ఇంత ఈజీ, అర్థమవుతుందా? సో ఇలా మీరు బై స్టాప్, సెల్ స్టాప్, లిమిట్ ఆర్డర్స్ ఇవన్నీ ఇక్కడ నుంచే ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మనకి వన్స్ ఇది అవసరం లేదు అంటే ఇక్కడ డైరెక్ట్ గా క్యాన్సిల్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. సో ఇలా కాకుండా డైరెక్ట్ గా నేను మార్కెట్ లో బై చేస్తున్నాను, సో మార్కెట్ లో బై చేసిన దానికి స్టాప్ లాస్ ఎలా పెట్టాలి అన్న డౌట్ మీకు వస్తుంది. సో ఇప్పుడు నేను మార్కెట్ లో ఒక 3 లాట్స్, ఒక 2 లాట్స్ ఓపెన్ చేస్తున్నాను. సో మార్కెట్ లో సెల్ చేస్తాను. చూసారా, ఇక్కడ సెల్ చేసి ఇప్పుడు స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, దీనికి టార్గెట్ ఎలా పెట్టాలి. ఇక్కడ మనం డ్రాగ్ చేయడానికి ఏం ఉండదు. సో ఏం డ్రాగ్ చేసినా సరే రాదు. సో పైకి డ్రాగ్ చేస్తే స్టాప్ లాస్ రాదు, కిందకి డ్రాగ్ చేస్తే టార్గెట్ రాదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో అక్కడికి కర్సర్ పట్టుకెళ్ళి రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏం చేశారు, సెల్ చేశారు. సెల్ చేస్తే నేను చెప్పాను స్టాప్ లాస్ ఏం పెట్టాలి, బై మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ బై మీద క్లిక్ చేస్తే చూసారా బై స్టాప్ అనేది మీకు స్టాప్ లాస్ అవుతుంది. సో మీ టార్గెట్ ఏమవుతుంది, సెల్ చేసినప్పుడు బై లిమిట్ అంటే ఇలా మీరు టార్గెట్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి కర్సర్ పట్టుకెళ్ళి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ బై మీద క్లిక్ చేయండి. సో బై మీద క్లిక్ చేస్తే బై లిమిట్. సో ఇది మీ టార్గెట్ అవుతుంది. ఇది మీ తర్వాత మీకు నచ్చినట్టు మూవ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ గా మార్కెట్ లో బై అండ్ సెల్ అంటే ఎవరికి రికమెండ్ చేయను, ఎందుకంటే బై స్టాప్, సెల్ స్టాప్ అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పించి మీకు అర్థం కాదు. డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారంటే ఇక లిమిట్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, అంటే మార్కెట్ లో బై ఆర్ సెల్ చేసే ముందు ఈ టీపీ, ఈ టేక్ ప్రాఫిట్, ఈ స్టాప్ లాస్, ఈ రెండు కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ రెండు యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీకు ఆటోమేటిక్ గా ట్రేడ్ ఓపెన్ అయిన తర్వాత మీకు డిఫాల్ట్ గా ఈ స్టాప్ లాస్, ఈ బై స్టాప్, బై లిమిట్ అంటే స్టాప్ లాస్, టార్గెట్ రెండు వచ్చేస్తాయి. ఆ తర్వాత మీకు నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. అది బెటర్ ఆప్షన్, అర్థమవుతుందా? సో అంతేకాని డైరెక్ట్ గా ఓపెన్ చేసిన తర్వాత స్టాప్ లాస్, టార్గెట్ పెట్టాలి అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పించి అలా మీరు చేయడానికి అవ్వదు. సో అది యా, ఈ ట్రేడ్ నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను సెల్ చేశాను కదా, ఇప్పుడు ఇక్కడ బై చేస్తున్నాను. సో బై చేసినప్పుడు ఎలా పెట్టాలి, సో బై చేసినప్పుడు ఎలా పెట్టాలి, పార్సల్స్ ఎలా క్లోజ్ చేయాలి. ఇప్పుడు పార్సల్స్ క్లోజ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ బిగ్ లాట్స్ ఓపెన్ చేస్తున్నాను. ఒక 10 లాట్స్ ఓపెన్ చేస్తున్నాను. 10 లాట్స్ ఓపెన్ చేసి 10 కాంట్రాక్ట్స్, లాట్స్ కాదు 10 కాంట్రాక్ట్స్ ఓపెన్ చేసి నేను ఇక్కడ బై చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టాలి. స్టాప్ లాస్ పెట్టాలంటే నేను బై చేశాను కాబట్టి సెల్ ఆర్డర్స్ పెట్టాలి. సో బై చేశాను, నా స్టాప్ లాస్ వచ్చి ఈ లెవెల్ కింద కాబట్టి నేను సెల్. చూసారా, సో ఇక్కడ నా ఆర్డర్ అనేది స్టాప్ లాస్ పెట్టడం జరిగింది. సో ఒక్క నిమిషం, ఆర్డర్ రిజెక్ట్ అయింది హియర్. సో ఇక్కడ నేను సెల్ చేశాను కాబట్టి బై. ఓకే గైస్, సో ఇక్కడ ఇప్పుడు ఆర్డర్ నేను చూపించడానికి లేకుండా అయిపోయింది, ఎందుకంటే నా అకౌంట్ అనేది ఫెయిల్ అవడం జరిగింది. సో అంటే నేను
టోటల్ 2000 కదా, సో 2000 నేను లూజ్ అవ్వడం జరిగింది. అదేంటి ఇక్కడ 1800 కదా మీరు లూజ్ అయ్యారంటే ఇంక్లూడింగ్ కమిషన్. సో కమిషన్స్ అక్కడ చూపించలేదు, అందుకు 2000 నేను కంప్లీట్ గా లూజ్ అయ్యాను. ఇక్కడ చూసారు అకౌంట్ ఫెయిల్ అవ్వడం జరిగింది. ఓకే, నేను ఇప్పుడు ఈ అకౌంట్ రీసెట్ చేయబోతున్నాను. సో ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. సో రీసెట్ కూడా ఎలా చేయాలి అనేది. సో రీసెట్ చేసే ముందు ఇక్కడ మనకి మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఎప్పటికప్పుడు డిస్కౌంట్ కోడ్స్ రన్ అవుతాయి. అంటే మీరు అకౌంట్ ఫెయిల్ అయినా సరే రీసెట్ చేసుకోవడానికి మనకి డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటుంది మై ఫండెడ్ ఫ్యూచర్స్. సో డిస్కౌంట్ కోడ్స్ మీకు తెలియాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఆల్ టైమ్ హై అనేది డిస్కౌంట్ కోడ్. సో ఈ కోడ్ యూజ్ అవ్వాలంటే ఫస్ట్ మన లింక్ మీద క్లిక్ చేయాలి. సో మన లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్పుడు లాగిన్ మీద క్లిక్ చేయాలి. సో లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం లాగిన్ అవుతాం, అర్థమవుతుందా? సో ఎవరైనా సరే సో లింక్ యూజ్ చేసి లాగిన్ అవ్వండి. సో అప్పుడు రీసెట్ కోడ్ యూజ్ చేయండి, అప్పుడు మీకు కోడ్ యూజ్ అవుతుంది. సో ఇప్పుడు రీసెట్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో కూపన్ కోడ్ ఏంటి? కూపన్ కోడ్ వచ్చి ఆల్ టైమ్ హై 15% డిస్కౌంట్ వస్తుంది. సో ఆల్ టైమ్ హై, సో ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను ఆల్ టైమ్ హైస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 15% డిస్కౌంట్ రావడం జరిగింది. అంటే $77 అకౌంట్ $11.5 నాకు డిస్కౌంట్ వచ్చింది. సో $65 పడుతుంది. సో ఎందుకంటే 15% డిస్కౌంట్ వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు నేను పేమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను పేమెంట్ చేస్తే ఈ లాస్ అంతా జీరో అయిపోతుంది. సో అకౌంట్ మొత్తం మళ్ళీ కొత్త అకౌంట్ లోకి వచ్చేస్తుంది, ఎందుకంటే నేను అకౌంట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి. ఇది రీసెట్. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీరు రీసెట్ చేసినప్పుడు మంత్ కి దగ్గరగా ఉంటే రీసెట్ చేయకండి, ఎందుకంటే మీరు ఎవ్రీ మంత్ మనీ పే చేయాలి కదా, ఇది మంత్లీ సబ్స్క్రిప్షన్ కదా. సో మంత్ కి ఒక 2 days లో మంత్ ఎండ్ అయిపోతుంది అంటే రీసెట్స్ అవసరం లేదు, కొత్త అకౌంట్ బై చేసుకోండి. లేదు నాకు ఇంకొక 20 days 25 days ఉంది, సో ఇంకా మంత్ ఎండ్ అవ్వలేదు, నేను ఈ మధ్య తీసుకున్నాను కానీ అకౌంట్ పోయింది అన్నప్పుడు మాత్రం రీసెట్ చేసుకోండి, అది బెటర్ ఆప్షన్. సో ఇప్పుడు నాకు ఇంకా టైం ఉంది ఒక 20 days వరకు, అందుకే నేను రీసెట్ చేస్తున్నాను. అదే 2 days ఒక టైం ఉంటే ఈ అకౌంట్ వదిలేసి కొత్త అకౌంట్ తీసుకునేవాడిని. అప్పుడు లైట్ కాయిన్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. సో పేమెంట్ అనేది లైట్ కాయిన్ లో చేయండి. లైట్ కాయిన్ అవసరం లేదు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే USDT లో చేసినా పర్వాలేదు. సో USDT ట్రోన్, సో ట్రోన్ నెట్వర్క్ కాకుండా సమ్ అదర్ నెట్వర్క్స్ కూడా ఉన్నాయి, ఒక్క నిమిషం. ఓకే, సో ఇక్కడ చూస్తే టెథర్ USD నేను సెలెక్ట్ చేశాను. సో టెథర్ USD లో ఆర్బిట్రమ్ 1, పాలిగాన్, ఇథీరియం, ట్రోన్ ఇలా చాలా కాయిన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఆర్బిట్రమ్ 1 మీద క్లిక్ చేస్తున్నాను. అంటే నేను పే చేయాల్సింది USDT కాయిన్ ఆర్బిట్రమ్ 1 నెట్వర్క్. ఆర్బిట్రమ్ 1 నెట్వర్క్ మీద కాయిన్ పే చేయాలి, అంటే ట్రాన్సాక్షన్ చేయాలి. సో ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఏ ఫర్మ్ కన్నా పే చేసేటప్పుడు ఇక్కడ చూపించే దానికంటే ఎక్కువే మీరు పంపించాలి. అంటే ఇక్కడ మీకు 65.66 కదా చూపిస్తున్నాడు. సో ఇక్కడ మీరు ఎంత పేమెంట్ చేయాలంటే $1 ఎక్స్ట్రా పంపించాలి. అంటే 65.66 బైనాన్స్ వాడు $1 ట్రాన్సాక్షన్ ఫీజు వేస్తాడు, $1 or $1.5. అది కూడా కలిపి టోటల్ గా మనకి ఇక్కడ 65.66 చూపిస్తున్నారు కాబట్టి 66.80 కానీ లేదంటే 67 కానీ పంపించాలి. సో మీలో అందరూ ఇక్కడ ఎంత ప్రైస్ ఉంటే ఎగ్జాక్ట్ గా అదే ప్రైస్ ఆ బైనాన్స్ కానీ బిట్గెట్ కానీ కూకాయిన్ కానీ అందులో ఎంటర్ చేస్తున్నారు. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజు మర్చిపోతున్నారు. సో ట్రాన్సాక్షన్ ఫీజు మర్చిపోతే మీకు ఈ పేమెంట్ కంప్లీట్ కాదు, ఈ పేమెంట్ అనేది పెండింగ్ లో ఉండిపోతుంది. సో అందుకే ట్రాన్సాక్షన్ ఫీజు అనేది మనమే పే చేయాలి. వన్స్ ట్రాన్సాక్షన్ ఫీజు కూడా ఇంక్లూడ్ చేసిన తర్వాత ఈ అమౌంట్ అనేది మై ఫండెడ్ ఫ్యూచర్స్ వాడికి వెళ్ళాలి, అప్పుడే మీ ఆర్డర్ ఇక్కడ పెయిడ్ అని వస్తుంది. సో అర్థమవుతుందా? సో వన్స్ ఈ కోడ్ ని స్కాన్ చేసి పే చేసినా సరిపోతుంది. నేను ఇప్పుడు పే చేస్తున్నాను, ఎందుకంటే రీసెర్చ్ చేయాలి, ఆర్డర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ చూస్తే పేమెంట్ కంప్లీట్ అయింది. సో కన్ఫర్మింగ్ అని వస్తుంది చూసారా, ఇక్కడ పెయిడ్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు పే చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయని అవసరం లేదు, ఆటోమేటిక్ గా పెయిడ్ అని వచ్చేస్తుంది. చూసారా, లైవ్ లో మీకు ముందు పేమెంట్ చేస్తాను, ఇక్కడ పెయిడ్ అని వస్తుంది. సో ఇప్పుడు నాకు న్యూ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతాయి. అంటే మై ఫండెడ్ వెబ్సైట్ ఉంది కదా, అందులో ట్యాగ్ అయిపోతాయి, అంటే అక్కడ అప్డేట్ అయిపోతాయి. సో ఇక్కడ చూసారా అకౌంట్ మొత్తం రీసెట్ అయిపోయింది, అంటే నాకు వచ్చిన లాస్ మొత్తం జీరో అయిపోయింది. సో మళ్ళీ కొత్తగా ప్రాఫిట్, ఇంకా అంటే కొత్త అకౌంట్ తీసుకున్నట్టే, ఇంకా రీసెట్ అయినా సరే న్యూ అకౌంట్ తీసుకున్నట్టే. మొత్తం ఎకనామిక్ క్యాలెండర్, ట్రేడ్ హిస్టరీ అంతా కూడా రీసెట్ అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ లాగిన్ డీటెయిల్స్, కొత్త డీటెయిల్స్ వస్తాయా అంటే కొత్త డీటెయిల్స్ వస్తాయి. మీరు ఇక్కడ క్రెడెన్షియల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, మళ్ళీ దీని మీద క్లిక్ చేయాలి. మళ్ళీ ట్రేడవేట్కి వెళ్ళి ట్రేడింగ్ యాక్టివేట్ చేసుకోవడం ఇవంతా అవసరం లేదు. సో ట్రేడవేట్కి వెళ్ళి ట్రేడింగ్ యాక్టివేట్ అనేది ఫస్ట్ సారి మాత్రమే చేసుకోవాలి, మనకు మళ్ళీ చేసుకునే అవసరం లేదు. ఇప్పుడు నేను సేమ్ ఈ డీటెయిల్స్ తో మళ్ళీ ట్రేడింగ్ వ్యూలో లాగిన్ అయిపోతాను. ఓకే, సో ట్రేడింగ్ వ్యూలో లాగిన్ అయిపోవడం జరిగింది. సో సేమ్ ప్రాసెస్. సో ట్రేడవేట్ మీద క్లిక్ చేస్తాం, డెమో మీద క్లిక్ చేస్తాం, అండ్ మై ఫండెడ్ ఫ్యూచర్స్ వెబ్సైట్ లో ఉన్న డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఇందాక మీకు నేను లిమిట్ ఆర్డర్స్ కదా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు లిమిట్ ఆర్డర్స్ అండ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు బై స్టాప్ సెల్ స్టాప్ ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అని చెప్తాను. సో సింపుల్ గా ట్రేడ్ మీద క్లిక్ చేస్తాం. సో బై స్టాప్ అంటే ఈ బై స్టాప్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ
ఒక 2 లాట్స్, ఎందుకంటే ఇది కొత్త అకౌంట్ కాబట్టి ఇది కూడా వేస్ట్ చేయాలనుకోవట్లేదు డోలోస్. సో అందుకు 2 లాట్స్ పెట్టాను, చాలా చిన్నది ఎంజీసీ కాబట్టి ప్రాబ్లం కూడా ఏం లేదు. సో ఇక్కడ నేను ఇప్పుడు బై స్టాప్ కదా, సో బై చేద్దాం అనుకుంటున్నాను. బై స్టాప్ వచ్చి ఈ క్యాండిల్ మీద బై స్టాప్, స్టాప్ లాస్ వచ్చి క్యాండిల్ కింద, టార్గెట్ వచ్చి క్యాండిల్ పైన. సో ఇప్పుడు నేను బై మీద క్లిక్ చేస్తున్నాను. సో ఆర్డర్స్ చూస్తే బై స్టాప్ అనేది ఇక్కడ ప్లేస్ అయింది. వన్స్ ఎప్పుడంటే ఈ ప్రైస్ అనేది మనకి ఈ బై స్టాప్ ని ట్రిగర్ చేస్తుందో, సో ఈ ప్రైస్ అనేది బై స్టాప్ ని ట్రిగర్ చేస్తుందో ఆర్డర్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు ఇది నాకు స్టాప్ లాస్, అంటే ఇక్కడ నేను బై చేశాను కాబట్టి ఇది సెల్ స్టాప్ అవుతుంది. సో ఇది సెల్ లిమిట్ అవుతుంది, ఎందుకంటే బై చేసినప్పుడు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ సెల్ లో ఉంటాయి. సో సెల్ స్టాప్, సెల్ లిమిట్. మీరు సెల్ చేసినప్పుడు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ బై లో ఉంటాయి, అంటే బై స్టాప్ అండ్ సెల్ స్టాప్, సెల్ లిమిట్. అర్థమవుతుందా? సో ఇది గుర్తుపెట్టుకోండి. బై అంటే సింపుల్ గా స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అనేది సెల్ లో చూపిస్తుంది, సెల్ స్టాప్ అండ్ సెల్ లిమిట్. అర్థమవుతుందా? సో ఇది బై చేసినప్పుడు, అదే సెల్ చేసినప్పుడు బైలో ఉంటుంది స్టాప్ లాస్ అండ్ టార్గెట్, బై స్టాప్, బై లిమిట్. సో ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఇలా మీరు బై స్టాప్ అండ్ సెల్ స్టాప్ పెట్టాలి. సో వన్స్ ప్రైస్ ట్రిగర్ అయిన తర్వాత ఈ ఆర్డర్స్ యాక్టివేట్ అవుతాయి. సో నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నాను. సో కంప్లీట్ గా ఇలా ట్రేడ్ చేయాలి. సో లిమిట్ ఆర్డర్స్, మార్కెట్ ఆర్డర్స్ గురించి చెప్పాను, స్టాప్ లాస్ గురించి చెప్పాను. సో డైరెక్ట్ గా మీరు ఇక్కడ నుంచే కాకుండా ఈ పైన బై అండ్ సెల్ దగ్గర నుంచి కూడా చేయొచ్చు. సో ఇక్కడ మీకు పార్షియల్స్ ఎలా క్లోజ్ చేయాలి కూడా చెప్తాను. నేను 2 లాట్స్ ఓపెన్ చేస్తున్నాను. అప్పుడు బై మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే 2 లాట్స్ ఓపెన్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో పార్షియల్స్ క్లోజ్ చేయాలంటే నేను ఇక్కడ చేసింది బై. సో బై మీద క్లిక్ చేసి 2 లాట్స్ ఓపెన్ చేస్తాను. ఇందులో సింపుల్ గా పార్షియల్స్ క్లోజ్ చేయాలి అంటే మనం మళ్ళీ లాట్స్ మీద క్లిక్ చేసి అందులో ఎడిట్ చేసుకునే అవేం అవసరం లేదు. సో ఇక్కడ 2 లాట్స్ బై చేసాం కాబట్టి సింపుల్ గా సెల్ మీద క్లిక్ చేయడమే. ఇందులో మీరు ఎంత క్లోజ్ చేయాలనుకుంటే అంత. 2 లాట్స్ లో నేను 1 లాట్ క్లోజ్ చేయాలనుకుంటున్నాను. సో 1 లాట్ సెట్ చేశాను. సో ఇక్కడ నేను పార్షియల్స్ క్లోజ్ చేయాలనుకుంటున్నాను. సెల్ మీద క్లిక్ చేస్తే ఈ 2 లాట్స్ కాస్త 1 లాట్ అయిపోయింది, చూసారా? సో ఇలా పార్షియల్స్ క్లోజ్ చేయాలి. ఇంకా 1 లాట్ కింద మీరు క్లోజ్ చేయలేరు. సో 1 లాటే లోయెస్ట్ లాట్. సో అందుకు ఇంకా 1 లాట్ తర్వాత మీరు ఫుల్ పొజిషన్ క్లోజ్ చేయగలరు. ఇలా మీరు బై స్టాప్, సెల్ స్టాప్, పార్షియల్స్ ఇలా మేనేజ్ చేయాలి. సో కంప్లీట్ అకౌంట్ హిస్టరీ అనేది మీకు మై ఫండెడ్ ఫ్యూచర్స్ డాష్ బోర్డ్ లో ఉంటుంది. సో ఇక్కడ డాష్ బోర్డ్ లో ఉంటుంది. ఇది కొంచెం చూసారు, నాకు $8 లాస్ వచ్చింది బికాస్ ఆఫ్ కమిషన్. సో ఇక్కడ నేను తీసుకున్న ట్రేడ్స్ అన్ని కింద కనిపిస్తాయి. సో ఇక్కడ యాడ్ అవుతాయి, ఒక 2 మినిట్స్ పడుతుంది. సో 2 మినిట్స్ లో మీరు ట్రేడ్ క్లోజ్ చేసిన 2 మినిట్స్ కి ఇక్కడ ట్రేడ్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఇదండి కంప్లీట్ గా ట్రేడింగ్ వ్యూకి ఎలా కనెక్ట్ చేయాలి, ట్రేడింగ్ వ్యూలో ఎలా ట్రేడ్ చేయాలి, పార్షియల్స్ ఎలా క్లోజ్ చేయాలి, ఇలా A to Z చాలా క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నాను. అండ్ లైవ్ వీడియోలోనే మీకు ఎలా రీసెర్చ్ చేయాలో కూడా చాలా డీటెయిల్ గా చెప్పాను. సో మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను కదా, జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వి మీకున్న డౌట్స్ మొత్తం ఈ గ్రూప్ నుంచి క్లారిఫై చేసుకోవచ్చు. మీకున్న ప్రతి డౌట్ కూడా ఇక్కడ అడగండి, నేను ప్రతి డౌట్ కి ఆన్సర్ చేస్తాను. అండ్ యాజ్ ఆఫ్ నౌ 15% డిస్కౌంట్ రన్ అవుతుంది రీసెర్చ్ మీద. సో కొత్త యూజర్స్ అంటే మీకు 5% డిస్కౌంట్ వస్తుంది. సో చైతు కోడ్ యూస్ చేయండి. సో ఇందాక నేను ఆల్ టైమ్ హై యూస్ చేస్తాను, అలాంటి దగ్గర మీరు చైతు అని ఎంటర్ చేస్తే మీకు 5% డిస్కౌంట్ వస్తుంది. మీరు న్యూ యూజర్ అంటే అర్థమవుతుందా? సో లింక్ మాత్రం యూస్ చేయండి. మీరు రీసెర్చ్ చేసినా న్యూ యూజర్ అయినా సరే అది మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. ఫ్యూచర్ లో మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నా తరపు నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది. ఓకే, సో వీడియో ఏ పాయింట్ లో నచ్చినా, సో చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియో చేయడం జరిగింది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.